ఉండకూడదు, వ్యాపారం ఆలోచితంగా ఉండకూడదు, ఎవరు ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళకూడదు. వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రభు దగ్గర నుండి పొందుకొని వెళ్ళాలి. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా, మీ కృప చేత బలపరిచి నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో మందికి లేని రక్షణ భాగ్యాన్ని ప్రభువా, అద్భుతమైన ఎందుకు పనికిరాని మాకు మా జీవితంలో మీరు ప్రసాదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏమించి మీరు నాలుగు మేము తీర్చుకొనలేము, బ్రతికిన్నామంటే కేవలం నీ కృప ద్వారా ప్రభువా. మా మటుకు మేమైతే ఎప్పుడో చనిపోయి ఉండవలసిన వారు, కానీ మీ కృప వెతికి వెంటాడుతూ కాపాడుతూ ఈ క్షణము వరకు సజీవ గొప్పలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందుకు పనికిరాని నన్ను మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నాకేదో వచ్చాను కాదు కానీ ప్రభువా, నాతోనూ మా అందరితో తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. బాగున్నారండి? మీ అందరిని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 2-3 నెలలు అయిపోవచ్చింది. అయినప్పటికీ మనందరము ప్రభు పనిలోనే ఉన్నాం కాబట్టి ఎక్కడున్నా ప్రభు నామం మన ద్వారా కనపరచబడాలి. ఇదే మన మానవ జీవితానికి యొక్క అర్థం, పరమార్థం. ఇందాక నా చెప్పినట్లు నేను కూడా చాలా రోజులు చెప్పాలనుకున్నాను నా సాక్ష్యము, కానీ దేవుని ఆత్మ నాకు నడిపించలేదు. ఈరోజు ఎందుకో ఒక 10 నిమిషాలు నా సాక్ష్యం చెప్పాలని నేను అనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి భక్తి మార్గంలోనే పెరిగాము. ప్రతి పరిస్థితులు గుండా దేవుడు నడిపించాడు. అది ఆహారం ఉన్న సందర్భాలు, లేని సందర్భంలో ప్రతి ఒక్కటి వాటి మార్గంలో నడిపించుకుంటూ ప్రభు తీసుకొచ్చాడు. ప్రతి మార్గంలో ప్రభు నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. అయినప్పటికీ నేను ఎప్పుడు బాధపడలేదు. ప్రభుని మాత్రం నమ్మకంగా ఉన్నాను. నేను స్కూల్లో చదువుకునేటప్పటి నుండి రోజు నాన్నవాళ్ళు కళ్ళతో వాక్యాలు అప్పు చేపించుకొని చెప్పకపోతే మళ్ళా సరిచేసి స్కూల్కి పంపించేవాళ్ళు. అటువంటి భక్తి మార్గంలో పెరిగాము. ఎప్పుడైతే నేను 8th క్లాస్కి వచ్చానో ఇప్పటి వరకు నాన్నలకు తెలియదు, ఎవరికి తెలియదు. ఎప్పుడైతే 8th క్లాస్కి నేను వచ్చానో గొడవలు అనేటివి నాకు అలవాటైనవి. ఎటువంటి గొడవలు అంటే 10th క్లాస్లో ఒక గొడవ చేస్తే మీరు నమ్మరు, 4 సందులు బ్లాక్ అయిపోయి, కానీ ఇంటి వారికి ఒక్కటి తీసుకొచ్చేటండి కాదు. ఒక పక్కన భయం కూడా ఉండేది, నాన్నకు తెలిస్తే ఏమంటారండి. ఇట్లా 8th క్లాస్ నుండి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువయ్యి, బయట సర్కిల్ ఎక్కువ పెరిగి, కావలసిన బయట వాళ్ళతో సహవాసం చేసుకొని సర్కిల్ పెంచుకొని తిరుగుతూ ఉండేవాడిని తెలియకుండా. 10th క్లాస్లో మా ప్రిన్సిపల్ సార్ నువ్వు స్కూల్కి రాకురా అని బాండ్ పేపర్ రాపించుకున్నాను నాతో. నా వల్ల కాదు నేను భరించడం అని బాండ్ పేపర్ రాపించేస్తున్నాడు. అయినా నేను ఇంకేం మారలేదు. కోపం రాగా నా తప్పు లేకపోతే ఎంత పెద్దవాళ్ళైనా లెక్క చేసేటం కాదు. నా తప్పు ఉంటే నేను పడేవాడిని, కానీ తప్పు లేకుండా అసలు ఎవరికి భయపడేవాడిని కాదు. అట్లా 10వ తరగతి అయిపోయింది. కాలేజీకి వెళ్ళాక సరే ఇప్పటికైనా మారు మనసు పొందుకొని మంచిగా ఉందామని అనుకున్నాను.
అప్పుడున్న ఫ్రెండ్స్ సర్కిల్ని బట్టి ఇంకా బాగా చెడిపోయాను. నాకున్న ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళంటే మొత్తం గంజాయిలు కొట్టేటోళ్ళు, త్రాగుబోతులు, ఇలాంటి ఫ్రెండ్స్ నాకున్నారు. నేను ఇదంతా నాన్నకి ఇంటికాడ ఏం తెలిసేది కాదు. ఎప్పుడైతే నేను కాలేజీలో అడుగు పెట్టానో కంప్లీట్గా నేను చెడిపోయాను. చర్చికి వస్తున్నా కానీ అంటే నా నటన జీవితం. రోజు కాలేజీకి వెళ్ళి కాలేజీ కొట్టి బయట తిరగటం, ఫ్రెండ్స్తో తిరగటం, గొడవలు, కొట్లాటలు, ఎప్పుడు ఇదే బ్రతుకు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో నాకు తెలియదు, కానీ నేనైతే సిద్ధపడి రాలేదు. ప్రభు ఆత్మ ఇలా నడిపిస్తున్నాడు. ఎప్పుడో ఒకసారి పెద్దంతల్లి గుడి కాడ ఎగ్జామ్ రాసి ఫ్రెండ్ నేను 100 స్పీడ్ల స్కూటీ మీద వెళ్తుంటే మళ్ళీ స్పీడ్ అయితే పడిపోయాను. ఆ టైంలో మీరు నమ్మరు, కుడి పక్క నుండి లారీ స్పీడ్గా వస్తుంది. మేమేమో ఎడం పక్కన స్కూటీ మీద చేయి పెట్టి ఎడం పక్కన దూకేసా. ఫ్రెండ్ రోడ్డు గుద్దుకొని వాడి పళ్ళన్నీ ఇరిగిపోయింది. అదే సమయంలో కానీ మేము కుడి పక్కన పడి ఉంటే లారీ తొక్కేసి తలకాయంత చిత్త అయిపోయాడు. అటువంటి చాలా పరిస్థితులను ప్రభు కాపాడాడు. సాధనలు లెక్క చేసేదాన్ని కాదు, ఎంత పెద్దవాళ్ళనైనా లెక్క చేసేదాన్ని కాదు. నువ్వేమో నాకు చెప్పేదాన్ని అంత మెంటాలిటీ నాది. మీకందరికీ నేను అమాయకులు లెక్క కనిపిస్తూ ఉంటాను, కానీ బయట చాలా క్రూరమైన వ్యక్తిగా నేను ప్రవర్తించాను. ఇక్కడ ఉంటూ వేరే ఊళ్ళలో సర్కిల్ మెయింటైన్ చేయడం, రుద్రంపూర్, పాల్వంచ, ఇట్లా తిప్పనపల్లి, చంద్రకొండ, ఇట్లా బయట ఊళ్ళలో సర్కిల్స్ మెయింటైన్ చేసేటప్పుడు ప్రభు వీటన్నిటి నుండి నన్ను దూరపరిచాడు. ఎప్పుడైతే నాకు అనారోగ్య సమస్య వచ్చిందో అప్పటి నుండి కంప్లీట్గా ఒక డాక్టర్ 5 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికడానికి చెప్పాడు. అది నాన్నోళ్ళు కూడా తెలియదు ఇప్పటి వరకు. నాకు చెవులు చెప్పారు వచ్చి. సరే అప్పుడు భయమైంది నాకు. సరే బ్రతుకుతే మీకోసం బ్రతుకుతే వేస్తాయని అప్పుడు తీర్మానం తీసుకున్నా, కానీ తీర్మానం మీద నేను నిలబడలేదు. మళ్ళా సెట్ అయ్యాక కాలేజీకి వెళ్ళాలంటే ఎప్పుడులాగానే ఫ్రెండ్స్తో తిరగటం, కాలేజీలో కొట్టడం, ఇదే మళ్ళీ బ్రతుకు. అప్పుడు మళ్ళీ అనారోగ్య సమస్య బాగా పెరిగేలోపు హైదరాబాద్లో ఐసీలో పెట్టాను. అప్పుడు మిషన్లో పంపించి 20 నిమిషాలు అందులో ఉంచేలోపు నాకు భయం అయిపోయింది. నడుముకి బెల్ట్ కట్టేశారు, కాళ్ళకి చేతులకి బెల్ట్ కట్టేసి తలకి పెద్ద హెల్మెట్ లెక్క పెట్టి అందులో ముక్కులో గాలి పంపిస్తూ ఉన్నారు. అది నేను బాగా భయపడ్డాను. ఆ టైంలో మీ సేవ నిజంగా బ్రతుకుతే మీ సేవ చేస్తే అప్పటికి నాన్నలు చెప్తున్నారు, నేను సేవకు సమర్పించు, తీర్మానం చేసుకోవాలని చెప్పారు. కానీ నేను సచ్చినా ఈ సేవ చేయొద్దని నేను అనుకున్నాను. ఎందుకంటే నాన్నలు పడ్డ కష్టాలు, ఆ బాధలు చూసి సచ్చిన సేవ మాత్రం చేయొద్దు, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటైనా సేవకు సహకారంగా ఉండాలని నేను అనుకున్నాను. కానీ ప్రభు అనేక పరిస్థితుల ద్వారా నన్ను మలిచి ఈరోజు సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చాడు. నా మటుకు నేనైతే ఎప్పుడో చనిపోయేటాను. బాప్టిజం తీసుకుందాం అని సిద్ధపడి రేపు బాప్టిజం తీసుకుందాం అనుకున్నాగా ఈరోజు రాత్రి 11 ఒక్కనే బండి మీద వెళ్తా ఉంటే ఎవరిలే రోడ్డు మీద నేను తప్ప గట్టిగా అరే అని పిలిచాను కదా. అప్పుడు నాకు కొంచెం ధైర్యం ఉండేది, ఎందుకంటే చుట్టుపక్కల అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి నన్ను ఎవరు పిలిచేదని చూస్తే ఎవరు లేరు. మళ్ళీ కొంచెం ముందుకు పోతే అందేశ్వరం అరే అని పిలిచారు. మళ్ళీ అంతే వెనకాలకు చూసుకుంటే ఇట్లా బండి తోలుతున్నా, ఇక్కడ డిస్టెన్స్లో ట్రాక్టర్ ఉంది కొత్తగా, అది ఇక్కడ తాగితే ఇక్కడ నుండి ఇదంతా చిప్ప లెగిసిపోయేది. ఇది 1 కాదు 2 కాదు, ఇలాంటి చాలా పరిస్థితుల్లో ఉండే నన్ను ప్రభు కాపాడాడు. ఎప్పుడైతే నాకు బుద్ధి కలిగి జ్ఞానం కలిగిందో అప్పుడు నేను అనుకున్నాను. కాకపోతే నాకు లేట్గా తెలిసిన విషయం ఏంటంటే చిన్నప్పుడు నేను ప్రభు స్వరాన్ని నేను విన్నాను. తేటగా స్పష్టంగా ఆయన స్వరాన్ని నేను విన్నాను. అది నాకు ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చానో మెల్లమెల్లగా చిన్నప్పటి నుండి
నేను పెరిగిన ఆ విధానం అంతా మన గుర్తుకొచ్చింది అనమాట. ప్రభు స్వరాన్ని వినడం ఇలాంటివన్నీ గుర్తుకొచ్చి నన్ను నేను మళ్ళీ సరి చేసుకొని ఈ మార్గంలోకి నేను వచ్చాను. లేదంటే నిజంగా ఎప్పుడో గొడవలు కొట్లాట్లో ఉండేవాళ్ళు నన్ను ప్రభు కాపాడి ఈరోజు నిలబెట్టాడు. ఇవన్నీ నాన్నలకు తెలిసేటి కాదు. ఎంత పెద్ద చేసినా అక్కడనే సరి చేసి అక్కడ దాకా ముగించి ఇంటికి వచ్చేదాన్ని కానీ పొరపాటున కూడా ఇంటికి తీసుకొచ్చేదాన్ని కాదు. అలాంటి బ్రతుకుల్లో నుండి దేవుడు నన్ను ఈరోజు ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. సమయాన్ని వృధపరచకుండా వాక్య భాగంలో కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. కీర్తనలు 22వ కీర్తన 28వ వాక్యం. చాలా రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనదే. ఈ ఇండియా దేశం ఎవరిది? మనం ఉంటున్న ఈ ఇండియా దేశము, మనం అనుకుంటున్నాం మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మనుషులు మారుతూ ఉంటారు, వారు పరిపాలిస్తున్నారు, ఇక రాజ్యాలు వాళ్ళేయండి అని మనం అనుకుంటున్నాం. రాజ్యం ఎవరిదంటే యెహోవాది. అందులో ఉన్న అన్య జనులను ఏదైతే ఎవరంటే యెహోవానే. మనం చూస్తాం ఒక్కొక్కసారి మన దేశంలో వాడిని చంపేస్తుండ్రు, వీళ్ళని చంపేస్తాం, కానీ క్రైస్తవులను చంపేస్తుండ్రు. అధికారం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. బయట ఏమైనా జరిగితే అన్ని జనుల కంటే తెలిసేది ముందు మన వాట్సాప్ గ్రూప్లలో మనకు మెసేజ్లు వస్తాయి. అక్కడ ఎవరు చనిపోయింది, ఇక్కడ ఎవరు చనిపోయింది, పొడి చేసిండ్రు, తలకాయ తీసేసిందని. వాళ్ళు కాదు, కానీ వాళ్ళకంటే ముందు మనం హడావుడి బాగా చేస్తాం. ఇవన్నీ ప్రభువే అనుమతించాడు. హతసాక్షుల గుంపు అని ఉంటుంది. ప్రవీణ్ అన్న గారు చనిపోయినప్పుడు చాలా చేశారు, ప్రభువే అనుమతించారు కొన్ని. రాజ్యము యెహోవాది, ప్రభు రాజ్యం, ఆయన రాకడ అనేది చాలా సమీపంగా ఉంది. ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ప్రభువా, మా రాజ్యంలో, ఈ ఇండియా దేశంలో, ఈ భూ ప్రపంచంలో మీకే అధికారం ఉందయ్యా అని ఈ ఇండియా దేశాన్ని, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆయన చేతులకు మనం అప్పగిస్తే అప్పుడు మనం ఏ పరిస్థితులకి మనం భయపడము. అన్ని జనులు, మతోన్మాదులు చెలరేగిపోతూ విస్తరిస్తూ క్రైస్తవుల్ని గురి కలిగి చంపాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళను కూడా ప్రభు రక్షిస్తాడు. మనం ఎప్పుడైతే విసుకగా నిత్యము ప్రార్థించే అనుభవంలోకి మనం వస్తామో, ఎవరైతే ఈ పరిచర్యలకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే వ్యతిరేకపు ఆలోచనలతో పరిచర్య నిర్మూలన చేయాలని చూస్తున్నారో, ప్రతి వారి మీదకి దేవుడు నిశ్చయంగా తన మహిమను, తన ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలోకి తీసుకువస్తాడు. ఇంకొక మాట చూసుకొని మనం లేఖన భాగంలోకి వెళ్ళిపోదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ఆఖరి లైన్ చదవండి. చాలా ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అంటే మనకు కళ్ళకు కనిపించేవన్నీ అనిత్యములు. మనం చూస్తున్నాం ఈ ఫోను, ఈ ఫ్యాను, ఈ సౌండ్ బాక్సులు, ఇక్కడ ఉన్న ఇవన్నీ కొన్ని రోజులు మనకు కనబడుతూ 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 కనుమరుగైపోతాయి అన్నమాట. అదృశ్యమైనవి ఏమిటి అంటే పరలోక రాజ్యం. మనం భక్తి చేసేది, రోజు మందిరానికి వచ్చి ప్రతి ఆదివారం ఇక్కడ కూడుకొని మందిరానికి వచ్చి దేనికయ్యా అంటే ఆ అదృశ్యమైనవి సంపాదించుకునే వాటి కోసమే. ఇక్కడ కనిపిస్తున్న ఈ అంతస్తులు, 50 అంతస్తుల భవనాలు, ఇవన్నీ ఒకరోజు కాబోయే సున్నా అని అర్థం. ఈ భవనాలు కానీ, మనకున్న ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతలు, మనకు కలిగి ఉన్న సమస్తము
కాబోయే సున్నాతో సమానం. సున్నాకి ఏమైనా విలువ ఉంటుందా? సున్నాకి ఏమీ విలువ ఉండదు. అలాగే ఇప్పుడు కనిపిస్తున్న ఇవన్నీ కూడా కాబోయే సున్నా అని అర్థం. కాబట్టి మనం ప్రయాసపడేది దేనికయ్యా అంటే అదృశ్యమైనవి సంపాదించుకోవటానికి. ఏంటి అదృశ్యమైనవి అంటే ఇక్కడ మన తుది శ్వాస విడవగానే నిత్యము ఉండే ఆ పరలోక రాజ్యంలో ఉండాలి అనే వాటి కోసమే మనం ప్రయాసపడాలి అని చెప్తున్నాను. లేఖన భాగంలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఏ ఒక్కరు అనాలోచితంగా ఉండకుండా ప్రతి ఒక్కరు శ్రద్ధగా వాక్యాలు విందాం. ప్రభువే మనందరితో మాట్లాడాలి. నేను కాదు మాట్లాడేది, ప్రభువే తన ఆత్మ స్వాధీనంలోకి తీసుకొని తన ఆత్మ నడిపింపులో నాతో మీతో మనందరితో ప్రభువే మాట్లాడాలి. ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకును బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. చాలా ఇక్కడ దేవుడు కొన్ని సంగతులు అనేది మరుగు చేసి ఉన్నారు. ఆ సంగతులు ఎవరికి బయలుపరుస్తాయో ఆయన తేటగా స్పష్టంగా చెప్తున్నాడు ఈ లేఖనంలో. ఏమని చెప్తున్నాడంటే, భూమికి ప్రభువా నీవు జ్ఞానులకును, ఎవరెవరికి జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేశారంట. జ్ఞానులకు వివేకులకు తెలియనంటూ ఏమీ లేదు. కానీ ప్రభు వారికి కూడా తెలియకుండా కొన్ని సంగతులు అనేది మరుగు చేసి ఎవరికి బయలుపరిచారంటే ఇక్కడ పసి బాలురు అని ఉంది. దానికి అర్థం ఏమిటి అంటే ఇంగ్లీష్లో ఇన్ఫాంట్స్ అని అంటారు. ఇన్ఫాంట్స్ అంటే శిశువులు. ఇప్పుడు పుట్టుకతోనే ఉన్న బిడ్డలు ఉంటారు. వాళ్ళు ఏ స్వభావం కలిగి ఉంటారో మనం కూడా ఆ స్వభావం కలిగి ఉంటే ఎప్పుడైతే ఈ అనుభవంలోకి మనం వస్తామో ఏ ఏ సంగతులు అయితే మరుగు చేయబడి ఉన్నాయో ఆ సంగతులు అనేటి మనకు బయలుపరచబడతాయి. కాబట్టి నేను ఈ లేఖనం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకేదో ఒక పాట వచ్చినట్టు మాత్రాన ఏదో దేవుడు ఇచ్చిన 4 కృపావరం ద్వారా మనం రోజు రోజుకి పెద్దోళ్ళము అవ్వకూడదని నేను చెప్తున్నాను. మనకి ఎన్ని ఉన్నా ఏమి లేకపోయినా, దేవుడు ఏమి ఇచ్చినా లేకపోయినా మనం రోజు రోజుకి పెద్దోళ్ళం అవ్వకూడదు. మనం ఎప్పుడైతే పెద్దోళ్ళమని మనం ఊహించుకొని నాకు అన్ని తెలుసు అని ఈ అనుభవంలో ఉంటారో నిశ్చయంగా వాళ్ళకి ఏం తెలియదని ఈ లేఖనం ద్వారా ప్రభు తేటగా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మన రోజు మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం పెరిగే కొద్దీ అయ్యా నాకు ఏమీ తెలియదు, మీరు ఒక గడ్డి పరకను, మీరేదో సంగతులు మరుగు చేసి ఉన్నారు కదా, ఆ సంగతులు నాకు బయలుపరచండి అయ్యా అంటూ ఈ శిష్యులు అనుభవంలోకి మనం రావాలి. ఆమేన్. ఇక్కడ 2 వ్యక్తులను మనం చూడొచ్చు. యేసు ప్రభు వారు వారిని అడ్రస్ గా పెట్టుకున్నారు. పాత నిబంధన గ్రంథంలో 2 రిఫరెన్స్ చెప్తాను, స్పీడ్ గా అందేయండి. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం. శిష్యులు అంటే ఎవరు, వారు ఏ విధంగా ఉంటారు, వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వారు దేవునికి ఏ విధంగా అప్పగించుకుంటారు అనేది 2 వ్యక్తులు చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఇదిగో ధూళియు బూడిదను నైనా నేను, చాలక్క, ధూళియు బూడిదయు నైనా నేను. ఇది ఎవరు చెప్తున్నారు? అబ్రహాం గారు చెప్తున్నారు. అబ్రహాము మామూలు వ్యక్తి అంటే కాదు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి. అనేకులు విశ్వాసులకు ఆత్మీయ తండ్రిగా పిలువబడుచున్న ఆయన బూడిద ధూళి అని ఆయన తగ్గించుకుంటున్నాడు. ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే ఈ విధంగా
తగ్గించుకుంటామో ఆ పరలోక సంబంధమైన ఆ మరుగు చేయబడిన ఆ సంగతులు అనేటి మనకు బయలుపరచబడతాయి. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. మొదటి సమయాలు 24వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమయాలు 24వ అధ్యాయం 14వ వచనం. చచ్చిన కుక్కని కదా, మిన్నలిని కదా. చాలా సౌలు తర్వాత రాజుగా అభిషేకింపబడిన వ్యక్తి దావీదు. దావీదు ఏ విధంగా ఆయన పోల్చుకుంటున్నాడంటే చచ్చిన కుక్కని కదా, మిన్నలిని కదా అని పోల్చుకున్నాడు. అబ్రహాము ధూళియు దుమ్మి, దావీదు గారేమో చచ్చిన కుక్కని మిన్నల్ని కదా అని తగ్గింపు వాళ్ళ మనం చూడొచ్చు. దేశానికి రాజులు, విశ్వాసులకు తండ్రి, ఉన్నత స్థితిలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్న స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ వారు రోజు రోజుకి మేము పెద్దోళ్ళము, మాకు అన్ని తెలుసు అని వారు అనుకోలేదు. ఇక్కడ ఈ మరుగు చేయబడిన సంగతులు ఉన్నాయే, అది వీళ్ళకి ప్రత్యక్షపరచబడి ఉన్నాయి. అబ్రహాం అంటారు, పునాదులు కలిగిన పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నా అని చెప్తాడు. ఎందుకు ఆ ప్రత్యక్షత ఆయన కలిగిందంటే, అబ్రహాం గారు ఏమని ఆయననైనా పరిచయం చేసుకున్నాడంటే ధూళియు దుమ్మియు అని ఆయన పరిచయం చేసుకున్నాడు. దావీదు గారు చచ్చిన కుక్కను మిన్నల్ని కదా అని ఆయన పరిచయం చేసుకున్నాడు. కాబట్టి ఆ ఉన్నతమైన ప్రత్యక్షతలు, ఆ పరలోక సంబంధమైన ఆ ప్రత్యక్షతలు అనేటి ఈ శిష్యులుగా మారిన వీళ్ళిద్దరూ వీళ్ళకి దేవుడు ప్రత్యక్షపరిచాడు అనమాట. ఈరోజు మనం కూడా మనకి ఒక పాట వచ్చినంత మాత్రాన, మనకు దేవుడు ఏదో కొన్ని కృపావరాలు ఇచ్చి వాడుకుంటున్నంత మాత్రాన మనం పెద్దవాళ్ళు అవ్వకూడదు అనేది ఈ లేఖనం యొక్క సారాంశం. సరే, ప్రభువారు ఈ భూలోకానికి వచ్చే ముందు మన అందరికీ ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మా ఇల్లు ఉందనుకోండి, విజయవాడ నుండి ఒక పోస్ట్ పంపించాలి. పోస్ట్ పంపించాలంటే సరైన అడ్రస్ పెడితేనే, అక్కడ రాస్తేనే ఆ ఉత్తరం అనేది ఈ ఇంటికి చేరుతుంది. కాబట్టి అలాగే ప్రభువారు కూడా ఆయన ఈ భూలోకానికి వచ్చేటప్పుడు ఆయన అడ్రస్ ఏమిటి అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు. చాలు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు. ఇక్కడ మనం చూసుకున్నాం ముందే. ఇంకా బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు కదా, వారి పేర్లు ఇక్కడ ఎందుకు రాయింపబడలేదు? వీరిద్దరే రాయింపబడడానికి కారణం ఏంటి? మనం చదువుకున్నాం లేఖనంలో, అబ్రహాము ధూళియు దుమ్మియు అని ఆయన పోల్చుకున్నాడు. చచ్చిన కుక్కను మిన్నల్ని కదా అని ఆయన పరిచయం చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఎవరైతే దీనులుగా మారుతారో, ఎవరైతే ఈ తగ్గింపు అనుభవంలోకి వస్తారో, నాకేమి తెలియదయ్యా, నేను ఒక గడ్డి పరుగను, మీరేమైనా కార్యం చేస్తేనే కానీ నా అంతటా నేను ఏం చేయలేనయ్యా అని ఒక శిశువుగా ఎవరైతే మారుతారో వారు ప్రభువుకి అడ్రస్గా మారుతారనమాట. ఆమె ఎంతమందికి ఈ వాక్యం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం ప్రతి ఒక్కరూ దయతో శ్రద్ధగా వినాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈ వాక్య సారాంశం ఏమిటంటే, నాకేమీ తెలియదు, రోజు రోజుకి నేను పెద్దవాడిని కావద్దు, ప్రభు సన్నిధిలో దినదినము నేను చిన్నవాడిగా మారి ఒక శిశువుగా మారి ఎప్పుడైతే తగ్గింపు స్వభావంతో దీనత్వంతో ఉంటానో నేను ప్రభుకి అడ్రస్గా మారుతాను అని మనం ఈ అనుభవంలోకి రావాలని నేను చెప్తున్నాను. నేను ప్రభు కొరకు శిశువుగా మారగలిగితే ఆ రహస్యమందు దాచబడిన ప్రతి మర్మములు, ప్రతి ప్రత్యక్షతలు వారికే బయలుపరచబడ్డాయి కదా. వారు మనలాంటి మనుషులే, వారికి బయలుపరచబడినప్పుడు మనకెందుకు బయలుపరచబడవు? ఒక ఇద్దరు గొప్ప దైవజనులు ఏం చెప్పారంటే, మనం కృపాకాలంలో ఉన్నాము. జకర్యా 10 ఒకసారి చదవండి. జకర్యా 10:1. జకర్యా 10:1.
కడవరి వానకాలమున వర్షము దయచేయమని చాలు యెహోవాను వేడుకొని. కడవరి కాలం అంటే ఆయన రాకడ దగ్గరగా ఉన్న కాలంలో మనం ఉన్నాము. ఈ కాలంలో ఏమని వేడుకోవాలంటే కడవరి వర్షం అంటే వర్షము ఉజ్జీవానికి సూచనగా ఉంది. ఈ ఉజ్జీవం అనేది వేల్స్ అనే దేశంలో ఒకప్పుడు 1800 ఆ టైంలో ప్రారంభించబడి ఆ దేశంలో దేవుడు ఆ బటన్ని స్టాప్ చేశాడంట. ఈ ఉజ్జీవం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఈ ఉజ్జీవం అనేది కొంతమందికి బయలుపరచబడి ఉంది. అది ఎక్కడి నుండి ప్రారంభం అవుతుందో, ఎవరి ద్వారా ప్రారంభం అవుతుందో, ఏ జిల్లా నుండి ప్రారంభం అవుతుందో కూడా తేటగా స్పష్టంగా తన సేవకులతో ప్రభు మాట్లాడారు. వారితో ముఖాముఖిగా నేను ఆ సాక్ష్యం విన్నాను. అది నేను సాక్ష్యం చెప్పగలను. మన ఆంధ్ర రాష్ట్రంలో నుండి, కృష్ణా జిల్లాలో నుండి ఈ ఉజ్జీవం అనేది ప్రారంభమవుతుందని ప్రభు తేటగా స్పష్టంగా స్వరముతో మాట్లాడారంట. ఆ దైవజనులు ఎక్కడ ఉంటారంటే వైజాగ్లో ఉంటారు. ఆ దైవజనులతో తేటగా స్పష్టంగా మాట్లాడారు. ఆయన స్పష్టంగా స్వరం విన్నారంట. సరే, ఒకరితో మాట్లాడితే ఆయన కల్పించి చెప్తాను లేండి అనుకోవచ్చు. సరే, ఇంకొకటి పొన్నూరు అనే ఆ బాపట్ల దగ్గర పొన్నూరు అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ థామస్ అయ్యర్ అని ఉంటారు. సేమ్ అదే మాట ఆ దైవజన్ కూడా చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో నుండి, కృష్ణా జిల్లాలో నుండి ఈ ఉజ్జీవం ఇండియా దేశం మొత్తానికి, ప్రపంచ వ్యాప్తం మొత్తానికి సౌకుతుందని చెప్పారు. సరే, వీళ్ళిద్దరే చెప్పారు. మన రాష్ట్రంలో ఉండే కదా, వారు ఫోన్లు చేసుకొని చెప్పుకున్నారులే అని మీరు అనుకోవచ్చు. కాదు. సరే, నైజీరియా దేశంలో, మన దేశం ఇండియా దేశం కాదు, పక్క దేశాలు కాదు, నైజీరియా దేశంలో నుండి క్రిస్ గాడ్ అనే దైవజనులు ఏం చెప్పారంటే, ఇండియా దేశంలో నుండి దేవుడు ఒక బలమైన కార్యం జరిగించబోతున్నాడు. ఆ కార్యం ఎలాంటిదంటే, ఈ దేశం నుండి అది అనేక దేశాలకు సోకుపోతుంది, మొత్తం వ్యాపించబోతుందని ప్రవచనం చెప్పారు. ఆయన ఇంకో మాట ఏం చెప్పారంటే, అది నేను ఇప్పుడు చెప్పను. నేను ఇండియా దేశానికి వచ్చినప్పుడు పోయిన సంవత్సరం నవంబర్లో ఆయన ఎల్బీ స్టేడియంకి వచ్చారు. ఆయన మళ్ళీ చెప్పారు, ప్రభు నన్ను ఎందుకో ఇండియాకి పంపించబోతున్నాడు, ప్రభు ఏం చేయించాలనుకుంటున్నాడో అది నేను ఈసారి ఇండియాకు వచ్చినప్పుడు చెప్తాను ఆ దైవజనులు చెప్పారు. సరే, ఈ కడవరి కాలంలో ఈ ఉజ్జీవం అనేది ప్రారంభించబడుతుందని చెప్పారు. సరే, ఇది ప్రారంభించబడిందా లేదా అని మనం చూసుకుందాం ఒకసారి. ఆఫ్రికా దేశంలో అనేది ఈ ఉజ్జీవం ప్రారంభమైంది. మీరు ఎలా చెప్తారయ్యా అంటే, రోజుకు వచ్చేసి 1000 మంది, లక్షల మంది ప్రభువుని అంగీకరిస్తున్నారు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు. గుడ్డివారు అంటే గుర్తుకొచ్చింది, నేను ఎల్బీ స్టేడియంలో ఉన్నప్పుడు నా ముందే ఒక చిన్న పాప ఉంది. 2 చెవులు ఆమెకి వినిపించవంట. క్రిస్ గారు ప్రార్థన చేస్తున్నారు, యేసునామంలో నీకు చెవులు వినపడును గాక అంటే, నా ముందే ఉన్న చిన్న పాప 2 చెవులు వినిపించి గంతులు వేసుకుంటూ ఆ స్టేడియం మొత్తం ఉరికింది. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు గుడ్డివారు వింటున్నారు, చెవిటివారు వింటున్నారు, గుడ్డివారు నడుస్తున్నారు. ఇవన్నీ కడవరి కాలం ఉజ్జీవం ముందు ఇవన్నీ ఒక సూచనలుగా మనకు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఆఫ్రికా దేశంలో, నైజీరియా దేశంలో ఈ ఉజ్జీవం అనేది ఆల్రెడీ ప్రారంభమైంది. ఈ ఉజ్జీవం ప్రారంభమైతే ఎలా ఉంటుందంటే, 10 సంవత్సరాలకి 2 ఆత్మలు మందిరానికి వస్తుంటే ఒక్కరోజు 1,00,000 మంది ప్రభు సన్నిధికి వచ్చే రోజులు రాబోతున్నాయి. ఆమేన్. ఇది మన రూఢిగా నమ్మాలి. ఉజ్జీవం అంటే ఏంటో కాదు, ఆత్మీయతలో చచ్చిపోయిన వారు మళ్ళీ ఆత్మీయతలో తిరిగి లేవటమే ఉజ్జీవం. మనం ఈ ఆత్మీయతలో చచ్చిన స్థితిలో ఉన్నాం. నా మటుకు నేనైతే అదే అనుభవంలో నేను ఉన్నాను. ఈ ఆత్మీయతలో చచ్చిన స్థితిలో ఉన్నవారిని మళ్ళా పురికొలిపి ఆ ఉజ్జీవం ద్వారా ఆ చచ్చిపోయిన ఆత్మీయ స్థితి నుండి తిరిగి మళ్ళా ఆ పునరుత్థాన అనుభవంలోకి రావడమే ఈ ఉజ్జీవం. ఎప్పుడైతే ఈ ఉజ్జీవం ఆఫ్రికా దేశంలో ఆల్రెడీ ప్రారంభమైంది. రోజు 1,00,000 మంది ప్రభు సన్నిధికి వస్తున్నారు.
ఏ పనిపాట లేకనా కాదు, ఒక పక్కన దేవుడి కార్యం బలంగా జరుగుతున్నా కానీ తలకాయ నరికేస్తున్నారు. అక్కడ నార్త్ ఇండియాకి వెళ్తే యేసయ్య తెల్ల షర్ట్ వేసుకొని తెల్ల ప్యాంట్ వేసుకొని బజార్లో కనిపిస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. తలకాయలు తీసేసి జైళ్ళలో పెడుతున్నారు. నేను బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు మధ్యప్రదేశ్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ప్రతిరోజు ప్రార్థన రిక్వెస్ట్ చెప్తాడు. ఏంటయ్యా అంటే, మా సంఘం కోసం ప్రార్థించండి, 10 మంది సేవకులు జైల్లో ఉన్నారు. ఎందుకయ్యా అంటే, సువార్త ప్రకటిస్తున్నామని లాక్కెళ్ళి జైల్లో పెట్టారంట వాళ్ళని. ఈ సౌత్ ఇండియాలో మనకి ఇటువంటి పరిస్థితులు లేవు, ఇంత ఫ్రీడమ్ మనకుంది. అయినా కానీ ప్రభు కోసం మనం ఏం కష్టపడుతున్నాం? ఇంత చక్కటి ఆరోగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఎప్పుడో చనిపోవలసిన నిన్ను నన్ను ఒకవేళ కరోనా వచ్చి నిజంగా లక్షల మందిలో నువ్వు నేను చచ్చిపోయి ఉంటే ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళమా? ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ఫ్యాన్ల కింద కూర్చొని మనం ఆరాధిస్తున్నాం. ఒక్కసారి కరోనా వచ్చి ఆ గాలి అందడం ఆగిపోయి మన గుండె ఆగిపోయో కిడ్నీలు ఖరాబ్ అయిపోయో ఉంటే ఆ రోజు చచ్చిపోయి ఈ కల్లా మన ఎముకలు మట్టిలో కలిసిపోయి ఉండేటిగా. కరోనాలో కూడా మనల్ని బ్రతికించి చక్కటి ఆరోగ్యాలను మనకిచ్చి దేనికోసం నువ్వు పరిగెత్తుతున్నావయ్యా అంటే ఈ అదృశ్యమైన వాటిని సంపాదించుకోవటానికి. ఆదివారం వస్తే ఇక్కడనే కాదు, చాలా సంఘాలు ఖాళీ. మనం నిజంగా ప్రభు పని చేస్తే ఈ ఎదురుగడ్డ గ్రామం అనేది ఆ మందిరాల ఆ గుడుల దగ్గర వాళ్ళు ఎగరరు. మనం పని చేయకపోవటం బట్టి ఒక్కొక్కరు త్రాగుతూ తిరుగుతూ వాళ్ళతో పాటు రక్షణ పొందుకున్న వారు కూడా వాళ్ళలో కలిసి అదే నిజమైన ఆనందం. సచిన్ తర్వాత రాజేవుడు రెడ్డో అని వాళ్ళతోనే కలిసి తిరుగుతాం చేస్తున్నారు. నిజంగా మీరు నమ్మరు, నరకాగ్ని ఎలా ఉంటుందో దేవుడు 7 యవనస్తులను కొలంబియా దేశంలో 7 బ్రతికుండగానే వాళ్ళ ఆత్మను నరకానికి తీసుకెళ్ళి నరకం ఎలా ఉంటుందో వాళ్ళు చూపించారు. ఎలా ఉంటుందయ్యా అంటే, స్టవ్ మీద 5 నిమిషాలు ఏలు పెడితే ఎలా ఉంటుంది? మనుషులు అనేవారు ఒక స్టవ్ మీద ఒక 5 నిమిషాలు ఏలు పెట్టి నేను తట్టుకుంటా అంటే నిశ్చయంగా వాడు అగ్నిగుండాన్ని తట్టుకున్నట్టే. అగ్నిగుండానికి తీసుకెళ్తే అక్కడ కేకలు ఎట్లున్నాయంటే, మందు తాగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎదురుగా మందు బాటిల్ కనిపిస్తుందంట. వాళ్ళు ఉరుక్కుంటే అక్కడికి వెళ్ళి ఆ మందు సీసాని ఇట్లా తీసుకొని నోట్లో పోసుకుంటుంటే అది అగ్ని గంధకంతో నింపబడి యాసిడ్ రూపంలో అది గొంతులోకి వెళ్తుంటే గొంతు మండుతా ఉందంట. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుందంట, భూమి మీద నేను మందు తాగానే నా సుఖం కోసము ఏదో ఎంజాయ్ చేయాలని తాగానే అని వాళ్ళకప్పుడు బాధ కలుగుతుందంట. ఎంతో మంది ఇక్కడ చెప్తున్నారు మారండయ్యా మారండయ్యా అని చెప్పినప్పుడు ఎవరికి లేదంట. ఇక్కడ రాని ప్రార్థనలు నరకంలో వస్తాయంట. నేనుగా చెప్పేది, అక్కడ 7 యవనస్తుల కొలంబియా దేశంలో కళ్ళతో తేటగా చూసి చెవులతో స్పష్టంగా విన్న వారి సాక్ష్యం నేను చెప్తున్నాను. ఇక్కడ ప్రార్థన చేయమంటే చేయరంట. నరకంలో ఒక్కొక్కరు కేకలు వేసుకుంటూ, ఎంత కేకలు అంటే అసలు బ్రతుకుతే నీకోసమయ్యా అంటూ అంత గట్టిగా కేకలు వేస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తారంట. కానీ ప్రభు వాళ్ళ కేళ్ళు కూడా చూడంట. మనకి ఈ అవకాశాన్ని, ఈ జీవితాన్ని రోజు రోజు మనకు ఆయుష్ పెంచుతుంది ఎందుకోసమయ్యా అంటే మన సుఖ సౌఖ్యాల కోసమో కాదు, మనం ఏదో ఆనందంగా జీవించాలనే వాటి కోసం కాదు. చచ్చిపోయిన తర్వాత అగ్ని ఆరదు, పురుగు చావదనే లేఖనం ఉంది కదా. పురుగు అంటే చెప్తున్నాను, వాళ్ళు తేట కన్నులతో చూశారంటే 7 నుండి 8 అంగుళాల పురుగులు ఈ ఆత్మ దేహాన్ని ఇట్లా చొలుచుకుంటూ బయటకు వస్తున్నాయంట. ఒక 100 పాములు తీసుకొచ్చి ఒక మనిషి మీద పడేస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అలాంటి కొన్ని వేల లక్షల పురుగులు ఈ ఆత్మదేహాన్ని తొలుచుకుంటూ ఈ చెవుల నుండి వెళ్తే కన్నుల నుండి బయటకు వస్తూ ఉన్నాయంట. నరకంలో భయంకరమైన అగ్ని, అది సంవత్సరం కాదు, నెలలు కాదు, యుగములు. అందులోకి వెళ్తే అసలు నేను ఎందుకు పుట్టానా అని అనుకుంటాడంట. రెండోది అతి భయంకరమైన దప్పిక. ఒక్క లీటర్ వాటర్ కోసం కాదు, ఒక్క చుక్క నాకు తడపండి అయ్యా నోరు అని బతిమలాడుకుంటారంట. కానీ
ప్రభు వాళ్ళకి వెళ్ళి కన్నెత్తి కూడా చూడడంట. ఎందుకు? ఈ భూమి మీద అవకాశం ఇచ్చాడు సరి చేసుకోవడానికి, కానీ సరి చేసుకోలేదు కాబట్టి అంత యాతన పడుతున్నారు. భయంకరమైన అగ్నిబాధ, భయంకరమైన దప్పిక, భయంకరమైన దుర్వాసన. నేను కల్పించి చెప్పట్లేదు. అవసరమైతే ఏది నీ గమ్యం అనే బుక్ ఒకటి ఉంటుంది, వాళ్ళు రాసిన బుక్, ఆ బుక్ చదవండి. అతి భయంకరమైన దుర్వాసన. ఒక చచ్చిపోయిన బర్రెను తీసుకొచ్చి ఈ చెట్టు కట్టేసి, ఒక మనిషిని కాలు చేతులు కట్టేసి ఆ బర్రె పక్కనే నిల్చోబెడితే ఆ వాసన తట్టుకోగలుగుతాడా? వాడికి పెద్ద కొట్టాల్సిన తిట్టాల్సిన అవసరం ఏం లేదు. కాలు చేతులు కట్టేసి ఆడ పడేస్తే ఆడు బ్రతుకుతాడా? దానికంటే 1000 రెట్లు ఆ భయంకరమైన వాసన ఉంటుందంట. 4వది అతి భయంకరమైన మానసిక క్షోభ. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, లాటరీలు అమ్ముతున్నాడు. నేను ఒక దగ్గరికి వెళ్ళి ఈ లాటరీ 10 రూపాయలు తీసుకోయా, తగులుతా 10 కోట్లు వస్తాయని నేను చెప్తున్నాను. సరే, నేను ఇచ్చాను, ఈ వ్యక్తి తీసుకోలేదు. ఇంకో వ్యక్తి తీసుకున్నాడు. 2వ రోజు టీవీలో వస్తుంది, ఫలానా నెంబర్కి 10 కోట్లు వచ్చాయని చెప్పారు. అది ఫస్ట్ ఒక ఆయన నిర్లక్ష్యం చేసి వద్దనుకున్నాడు, అది 2వ వ్యక్తికి వచ్చింది. అలాగే ప్రభు వాక్యం చెప్పబడేటప్పుడు, సరిచేసుకో అని చెప్పబడేటప్పుడు ఇంకా టైం ఉందిలే అని నిర్లక్ష్యం చేస్తున్నాం కదా. ఈ నిర్లక్ష్యంలో మన ప్రాణం పోతే ఖచ్చితంగా కన్ను ముయ్యటంతో అగ్నిగుణంకి వెళ్తాం కదా. అప్పుడు ఇవన్నీ మన చెవుల గిర్రమ తిరుగుతూ ఉంటాయంట. అది మానసిక క్షోభ. చెప్పినా నేను ఎందుకు వినలేదు అని మనకు ప్రతి మాట గింగర్లు అంటాయంట నరకంలో. కాబట్టి ఈ కడవరి కాలం ఉజ్జీవం అనేది ప్రారంభించబడింది. అది ఆఫ్రికా దేశంలో ప్రారంభించబడింది. మళ్ళా ఆ ఉజ్జీవం ఎక్కడి నుండి ఎక్కడికి ప్రబలుతుందో కూడా వాళ్ళతో తేటగా స్పష్టంగా ప్రభు చెప్పారు. ఆఫ్రికాలో ఇది ప్రారంభమయ్యి ఇప్పుడు 30% దాకా అయిందంట, ఇంకా 70% ఉంది. ఈ ఉజ్జీవం 100% ఆఫ్రికా దేశంలో అయినాక నెక్స్ట్ అది మన ఇండియా దేశానికి రాబోతుందంట. ఇండియా దేశానికి వస్తే ఈ RSS వాళ్ళు చంపుతా, తలకాయ నరికేస్తే ఇవే నడవవు. ఇక ప్రతి క్యాంపు మీదకి ప్రభు ప్రభావంతో దిగి వచ్చేస్తాడు. తన ప్రభావవంత శక్తితో, తన ఆత్మతో దిగి వచ్చేస్తే ప్రతి ఒక్కళ్ళు పాపాలు ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో కనపడతారు. నిజంగా జరిగిన సంగతి ఏమిటి అంటే, అబ్రైట్స్ దీవులు అని ఉంటాయి. అబ్రైట్స్ దీవులో 2 పెద్ద ఆవిడలు, ఒకళ్ళకి 83 సంవత్సరాలు, ఒకళ్ళు 85 సంవత్సరాలు. ప్రభు వారిలో ఒక మంట కలిగిందంట. ఈ దీవిలో ఇంతమంది ఉన్నారే, ఎందుకు రక్షణ పొందుకోకూడదు అని ఒక మంట వల్ల కలిగినప్పుడు, మీరు నమ్మరు, 7 సంవత్సరాలు ప్రార్థించారంట. 7 సంవత్సరాలు వాళ్ళ ప్రార్థనకి ప్రతిఫలం రాలే. ఇంకా అయ్యా, ఈ దీవుల్లో ఉన్న ప్రతి ఒక్కరు మీ ప్రాంగణంలో కనిపించాలని అదే ప్రార్థన. ప్రతి ఒక్కరు పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి మీ సన్నిధిలో కనిపించాలని 7 సంవత్సరాలు ప్రార్థిస్తుంటే ప్రభు వారితో మాట్లాడారంట. 83, 84 సంవత్సరాలు మాట్లాడి మీరు ఒక మీటింగ్ పెట్టండి అని చెప్పారంట. చెప్తే సరే, వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారంట, ఇట్లా ప్రభు మాతో మీటింగ్ పెట్టమన్నారని. ఒక గొప్ప దైవజనుని నేను తీసుకొని రాబోతున్నాను, మీరైతే మీటింగ్ పనులను ప్రారంభించండి అని చెప్పారంట. ఆ పెద్ద దైవజనులు ఆయన వేరే దేశంలో డేట్ ఇచ్చాడు, రెడీ అవుతా ఉంటే ప్రభు స్వరం ఆయనతో మాట్లాడుతుందంట. అక్కడే కాదు నువ్వు వెళ్ళేది, ఈ దీవిలోకి నువ్వు వెళ్ళాలి. అక్కడ నా ప్రజలు ఉన్నారు, అక్కడ నీ ద్వారా నేను కార్యం చేయబోతున్నానని చెప్పానంట. అయ్యా, అక్కడ నేను డేట్ ఇచ్చానంటే అక్కడ ఎవరొక్కరు వాడబడతారు, నువ్వు లేచి అర్జెంటుగా ఆ దీవులకు వెళ్ళినప్పుడు ప్రభు మాటకు లోబడి ఫ్లైట్ ఎక్కి వస్తుంటే ప్రభు వీళ్ళతో చెప్పారంట, 2 వ్యక్తులను నువ్వు ఎయిర్పోర్ట్ పంపి ఆయన రిసీవ్ చేసుకోవటానికి. వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకొని ఆ మీటింగ్ ప్రాంగణానికి తీసుకొచ్చారంటే మీరు నమ్మరు, ఇది కల్పించి చెప్పింది కాదు, నిజంగా జరిగింది. ఆ దైవజనులు సిద్ధపడి ఎప్పుడైతే స్టేజ్ మీదకి వచ్చాడో మీరు నమ్మరు, పెద్ద వాక్యం ఏం చెప్పలేదంట, పాటలు ఏం పాడలేదంట. స్టేజ్ మీద నిలబడేట్టు ప్రార్థన చేస్తాడంట. ఎక్కడెక్కడ ఉన్న వైన్ షాప్ లో తాగుతున్న వాళ్ళందరి మీదకి ప్రభు ఆత్మ దిగి వచ్చి వాళ్ళు కేకలు వేసుకుంటూ ఉరుక్కుంటూ ఆ మీటింగ్ దగ్గరకు వచ్చి మీరు నమ్మరు, నెల దాకా ఏడ్చారంట. 9 రోజులు ఈ కూడికలు జరిగాయంట. ఒక్కరోజు జరగవలసిన ఈ కూడిక 9 రోజులు జరిగిందంట. ప్రభు ఆత్మ అట్లా బలంగా కదిలాడింది.
త్రాగుబోతులు, తిరుగుబోతులు ఎవరిని వాళ్ళని పిలవలే. ప్రభు ఆత్మ ఆ దీవి మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ తమ పాపాలు అన్ని ఒప్పుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ ప్రాంగణం దగ్గరకు వచ్చి కేకలు వేసుకుంటూ తమ పాపాలు ఒప్పుకున్నారంట. దొంగలు వాళ్ళందరూ వచ్చి ఒప్పుకొని తెల్లారుజామున పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా మమ్మల్ని అరెస్ట్ చేయండి అయ్యా అంటున్నారంట. ఏమైందయ్యా అంటే అక్కడ దొంగతనం చేసింది నేనే, ఇక్కడ దొంగతనం చేసింది నేనే, మేమేమని అడగలేదు అంటే అయ్యా లేదు మేము ఒప్పుకుంటున్నాం, అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది, ఏదో మాకు తెలియని శక్తి వచ్చి అక్కడ మమ్మల్ని తీసుకెళ్లి మా పాపాలను ఒప్పుకునేలాగా చేస్తుందని అక్కడ ఉద్యోగ కార్యం జరిగిందంట. అదే ఉద్యమం ఇప్పుడు ఆఫ్రికాలో ప్రారంభమైంది. ఈ ఆఫ్రికాలో ప్రారంభమైన ఉద్యమం తర్వాత ఇండియా దేశానికి రాబోతుంది. ఈ ఇండియా దేశం నుండి తర్వాత ఇది అత్యధిక మనుషులున్న దేశం ఏందయ్యా అంటే చైనా దేశం. ఈ ఇండియా తర్వాత చైనాకి ఈ ఉద్యమం వెళ్ళబోతుంది. ఈ చైనాకి వెళ్ళిన తర్వాత ఈ ఉద్యమం అనేది ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళిన తర్వాత ప్రభు రాకడ అనేది వస్తుందని దినకర్ నాయ్ గారితో ప్రభు తేటగా చెప్పారు. పోయిన నెలలో ఆయన ప్రవచనం చెప్పారు. ఏంటంటే అంటే ఆఫ్రికాలో ప్రారంభించబడి ఇండియా దేశం నుండి చైనాకు వెళ్ళి, చైనా నుండి ఆస్ట్రేలియాకి వెళ్ళి తర్వాత ప్రభు రాకడ వస్తుందని తేటగా స్పష్టంగా చెప్పాడు. ఆ వీడియో కావాలంటే కూడా నేను చూపిస్తాను. కాబట్టి ఈ ఉద్యమంలో మనందరం పాలుభాగస్తులు అవ్వాలనేది నా కోరిక. ఇప్పుడు 1000 మందికి వంట ఉండాలంటే 10 మంది వండుతారు. ఆ విందులో పాల్గొనేది 1000 మంది పాల్గొంటారు, కానీ వాళ్ళకి సిద్ధపరిచేది మాత్రం 10 మంది. అలాగే ఈ ఉద్యమం కూడా లక్షల మంది ఆస్వాదిస్తారు, కానీ మనం ఆస్వాదించే గుంపులో ఉండకూడదు. ఈ 1000 మందికి 10 మంది తయారు చేసే గుంపులు ఉన్నారు కదా, మనం ఈ 10 మంది గుంపులో ఉండాలనేది నా కోరిక. మన సంఘం కూడా ఈ కడవరి కాలపు జీవంలో ఒక పాత్రగా ప్రభు కోసం మలచబడి మన ద్వారా ఈ ఎదురుగడ్డ గ్రామం రక్షింపబడాలి. ఇక్కడ సేవ ప్రారంభించబడి దాదాపు 13-14 సంవత్సరాలు అవుతుంది. మందిరం ఖాళీగా ఉందయ్యా అంటే మనం పని చేయట్లేదని అర్థం. నిజంగా మనం ప్రభు కోసం కష్టపడితే ఎదురుగడ్డ గ్రామం అక్కడ చిందులయ్యేదు. ఈ కడవరి కాలపు ఉద్యమం ముందు నకిలీ ఉద్యమాలన్నీ ప్రారంభమైంది. ఈ నకిలీ ఉద్యమాలు ఏమిటయ్యా అంటే ఇప్పుడు వినాయక చవితి అప్పుడు ఈ కొంతమంది ఎర్ర బట్టలు నల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నారు కదా. ఈ కడవరి కాలపు ఉద్యమం ఒకటి నకిలీ ఉందంటే ఒకటి సరైనది కూడా ఉంటుంది. అలాగే ఈ కడవరి కాలపు ఉద్యమం ముందు కూడా ఈ నకిలీ ఉద్యమం అనేది ఆల్రెడీ ప్రారంభించబడింది. ఈ ఎర్ర బట్టలు నల్ల బట్టలు వేసుకొని ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు. అపవాది పక్కన దేవుని పని జరుగుతుంటే సాతాను పని కూడా జరుగుతుంది. ఈ కడవరి కాలపు ఉద్యమం ముందు ఈ నకిలీ ఉద్యమం అనేది ప్రారంభించబడి మనం ఎట్లయితే ఆన్లైన్ చేస్తున్నామో వాళ్ళు కూడా జాగారాలు చేస్తున్నారు. తెలుసో తెలియక భక్తి చేస్తున్నారు. మీరు రండయ్యా అంటే ఏరు దిగొస్తారు ఊరికే తప్ప అంతా మంటలు పెట్టి డప్పులు కొట్టి తాగి ఇదా భక్తి కాదు. ఒక సరైన భక్తి జరిగేటప్పుడు కూడా ఒక నకిలీ భక్తి ఒక పక్కన జరుగుతుంది. అది ఆల్రెడీ ప్రారంభించబడింది. అపవాది మనోనేత్రాల్లో గుడ్డితనం కలగచేసి ఇదే జీవితం, చనిపోయిన తర్వాత ఎవడు లేడు, రాజెవడు రెడ్డెవడు, ఇదే జీవితం, ఇప్పుడే మీరు ఆనందించాలని ఆ భ్రమలో ఆ ముసుగులో వాళ్ళని తిప్పుతున్నాడు. ఈ నకిలీ ఉద్యమం ప్రారంభించబడింది. దీనికి ముందు ఈ కడవరి కాలపు ఉద్యమం ముందు నకిలీ ఉద్యమం ప్రారంభించబడుతుందని చెప్పారు కాబట్టి ప్రారంభించబడింది. ఈ ప్రారంభించబడిన ఈ క్రమంలోనే అసలైన కడవరి కాలపు ఉద్యమం కూడా ప్రారంభించబడింది. కాబట్టి ప్రభు ఇప్పుడు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం హైందవుల దగ్గరికి వెళ్ళి దేవుని నమ్ముకోండి అని చెప్తాం. మనం అట్లా చెప్పకూడదు. ప్రభు వారి లోకంలోకి రాకముందే అపవాదిగాడు ఏమని ఆలోచించాడంటే దేవుడు దేవతలని కులపరుచున్న వారు చాలా మంది ఉన్నారు. సరే, ఒకవేళ ప్రభు కూడా ఈ భూలోకానికి వస్తే దేవుడిగా వస్తాడేమని వాడికి ముందే ఆలోచన వచ్చి వాడు ముందుగానే సిద్ధపడిపోయాడు. కాబట్టి మనం సువార్త చేసేటప్పుడు ప్రభు వారిని దేవుడని ప్రకటించకూడదు, రక్షకుడిగా ప్రకటించాలి. ఎందుకంటే రక్షకుడు ఎవరంటే పొంచి ఉన్న అపాయం నుండి తప్పించేవాడే రక్షకుడు. ఏంటి ఆ పొంచి ఉన్న ప్రమాదం అయ్యా అంటే
చనిపోయిన తర్వాత ఒకవేళ ప్రభువుని అంగీకరించి మాన మనసు పొంది నీటి బాప్తిసం పొంది ఈ అనుభవంలో ఉంటే సరే, లేదంటే కన్ను మూయటమే అగ్ని ఆనని పురుగు చావని నిత్య నరకం ఉంది. ఈ పొంచి ఉన్న ఈ అగ్నిగుండం నుండి తప్పించేవాడే రక్షకుడు. అది ఎవరంటే కేవలం నజరేయుడైన యేసు క్రీస్తు వారు మాత్రమే. ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించబడింది. చెప్పే కదా, 10 సంవత్సరాలకు 2 ఆత్మలు అంటే ఒక్క రోజుకి 1,00,000 ఆత్మలు రక్షింపబడతాయి. ఆమేన్, ఆమేన్. ఒక్క రోజు 1,00,000 ఆత్మలు అంటే నదులు సముద్రాలుగా ఖాళీగా ఉన్నామన్నమాట. బాప్తిసాలకి క్యూలు కట్టాల్సిందే. పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా లైన్లు కడతారో బాప్తిస కార్యక్రమాలకి ఇక్కడ నుండి కిలోమీటర్లు లైన్లు కట్టే రోజులు రాబోతున్నాయి అన్నమాట. ఆమేన్. ఇది మన రూఢిగా నమ్మి మనం దీనికోసం ప్రార్థించాలి. దీనికోసం ప్రార్థన అవసరత చాలా ఉంది. మనం ఏదైతే ఇప్పుడు బియ్యాన్ని ఎలా అయితే స్టోరేజ్ చేసి మనం పెట్టుకుంటామో, ఈ కలవరి కాలపు ఉజ్జీవంలో ఈ ప్రార్థన స్టోరేజ్ అనేది కూడా చాలా అవసరం అన్నమాట. కాబట్టి ఈ కడవరి కాలం వచ్చే ముందు ఈ ప్రార్థన స్టోరేజ్ అనేది మనకి చాలా అవసరం. ఒక్కరోజు 1,00,000 ఆత్మలు అంటే అది మామూలు విషయం కాదు. ఇది ప్రతి ఒక్కరు విశ్వాసంతో నమ్మి తీరాల్సింది. ఈ ఉజ్జీవం అంటే మామూలు కాదు. ప్రభు తన మహిమతో, తన ప్రభావముతో, తన శక్తితో బలముగా ప్రతి దేశం మీద దిగి వచ్చేస్తాడు. ఇంకో నిజంగా జరిగిన సంఘటన ఏమిటంటే, అమెరికా దేశంలో బిల్లీ గ్రహాం గారు అనే దైవజనులు ఉన్నారు. ఆయన చెన్నై రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన వాక్యం చెప్పి వెళ్ళినప్పుడు జనులు పశ్చాత్తాపడి ఒక్కొక్కరు కొట్టుకుంటూ తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టారంట. ఆయన తిరిగి అమెరికా వెళ్ళినాక గొప్ప దైవజనులు ఒక టెలిగ్రామ్ ద్వారా ఆయనకు ఉత్తరం రాస్తారంట. ఏమిటంటే, నువ్వు ఇక్కడికి వచ్చి ఎలాగైతే గొప్ప కార్యం చేసి ప్రభుని ద్వారా గొప్ప కార్యం చేసి నువ్వు తిరిగి వెళ్ళావో, అదే కార్యము ఇండియా దేశంలో నుండి, ఆంధ్ర రాష్ట్రంలో నుండి ఆ ఉద్యమం అనేది అమెరికాకి కాకుండా ఇంక ఇతర దేశాలకు కూడా ప్రభు పంపించబోతుండని ఇప్పుడు కాదు, ఆ కాలంలో చెప్పారంట. ఆయన ఎవరో కాదు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసాయి గారు. కాబట్టి మనం చేయవలసింది ఏమీ లేదు. మనల్ని మనం తగ్గించుకోవాలి. శిశువులుగా మనం మారాలి. రోజు డబ్బులు పెరుగుతున్న కొద్దీ మన కాళ్ళు అనేటి గాల్లోకి వెళ్ళకూడదు. కొంతమంది దగ్గర 10,000 ఉంటే వాళ్ళు భూమి మీద నడవరనమాట. జేబులో ఒక 20,000 ఉంటే వాళ్ళ కాళ్ళు కొంచెం ఇంత గాల్లోకి లేస్తుంది. అదే 1,00,000 రూపాయలు ఉంటే ఇంత, ఇక వాళ్ళు భూమి మీద నడవరనమాట. ఒక్కొక్కరి దగ్గర లక్షల కోట్లు, మీరు నమ్మరు, టీపీఎం మినిస్ట్రీ ఉంటుంది, గదులు కింద డబ్బులు పేరిస్తే ఈ రేకులు కానుకుంటాయంట. అలాంటి ఒక గది కాదు, కొన్ని గదులు అలాంటి డబ్బుతో నింపబడుతున్నాయంట. కానీ వాళ్ళు ఒక్కరు కూడా కనిపించరు. ప్రభు మనకు కూడా ఇస్తారు. మనం ఎప్పుడైతే ప్రభు పనిలో మనం ఉంటామో, మనకున్నాయి అప్పు సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు మనకున్నాయి. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలయ్యా అంటే, మన అవసరతలు దేవుని దగ్గరికి తీసుకెళ్ళి మనం అడుక్కోకూడదు. దేవుడు ఏం చెప్పాడయ్యా అంటే, మొదట నా రాజ్యమును నీతిని మీరు వెళ్ళకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పాడు. సరే, ఆయనకు అన్ని తెలిసి కూడా మనం ఇంకా ఆయన కొత్తగా చెప్పవలసిన అవసరం ఏముంది? ఆయన మనకి ఇచ్చేస్తాను అన్నాడు. నా కాడి సులువు, నా భారము తేలిక అని చెప్పాడు. ఆయన కాడి సులువు, ఏదో గుట్టలు కొండలు మోయాలని కాదు. ఏళ్ళే ప్రభు సన్నిధిలో మనం మోకరిస్తూ ఎప్పుడైతే గడుపుతూ ఉంటామో ప్రార్థనలో, మనకున్న సమస్యలన్నీ ఆటోమేటిక్గా ఒక్కొక్కటి తొలగించబడతాయి. దీనికి మనం చేయవలసింది ఏమిటయ్యా అంటే, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే పనిలో మనం ఉంటే, మన సమస్యల మీద ఆయన అధికారిగా నిలబడి ప్రతి సమస్యని చితక త్రొక్కేస్తాడు అనమాట. అపవాది చెవు దగ్గరకు వచ్చి చెప్తాడు,
నువ్వేమైనా పాస్టర్వా, నువ్వేమైనా పాస్టర్మావా, నువ్వెందుకు కష్టపడాలి అని ఒక చెవు దగ్గర వచ్చి వాగుతూ ఉంటాడు సొల్లు కబుర్లు. చాలా మంది అవి వింటూ నిజమే కదా అని చెవు వాడికి వెళ్ళి పడేయకూడదు. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు మన వస్తున్నాయో అపవాది మన సమీపంలోకి వస్తున్నాడని అర్థం. ఆమేన్. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు ఒకటే ఒక మందు, యేసు రక్తాన్ని బాగా పలుకుతే అవన్నీ మన దగ్గర నుండి దూరం అయిపోయి మన ప్రభు రాజ్యాన్ని కట్టే విషయంలో మనం ఉంటామో ఇక మనల్ని ఎవరు ఆపలేరు అనమాట. చెప్పంగా ఆ ఉజ్జీవంలో మనల్ని దేవుడు బలంగా వాడుకుంటారు. చెప్పడం మర్చిపోయాను, ఆ ఉజ్జీవంలో ఆంధ్రదేశంలో నుండి 3 వాడుకుంటారని చెప్పారు. తేటగా స్పష్టంగా ప్రభు చెప్పారంట. ఎంతమందిని వాడుకుంటారో కూడా చెప్పారంట. 3 నేను వాడుకొనబోతున్నాను ఇండియా దేశంలో ఉందని చెప్పారంట. ఆ మాట విన్నప్పుడే నేను నా హృదయంలో ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభు ఆ 3లో నేను కూడా ఒకరిని ఉండాలయ్యా అని తీర్మానం తీసుకున్నా. ఆ దైవజనులు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు. నానా, దేవుడు ఎందుకో నేను బలంగా వాడుకొని పోతున్నాడని ఒక ప్రవచనం చెప్పారు. మేము కలిసి ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటేనే అని చెప్పాడు పాస్టర్ గారు, నానా నిన్నేదో ప్రోత్సాహపరచాలని, అంటే నిన్నేదో గొప్ప చేయాలని నేను చెప్పట్లేదు, ఎందుకో నా హృదయంలో ఇది బాగా చెప్పు 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 అని ప్రేరేపణ కలుగజేస్తుంది నాన్న, అందుకే చెప్తున్నానని ఒక మాట చెప్పారు నాకు. నేను డైరీలో కూడా రాసుకున్నాను ఆ ప్రవచనము. రాబోయే రోజుల్లో నిన్ను పొద్దున ఒక దగ్గర వాడుకుంటే విరామం రెస్ట్ లేకుండా ఇంకొక దగ్గర వాడుకొని పోతున్నాను అన్న దేవుడు నిన్నని ప్రవచన నా మీద చెప్పాడు. నేను ఎమ్మటే ఆమెను అనుకున్న ప్రవచన నా డైరీలో రాసుకొని, ప్రభువా ఇది నా జీవితంలో నెరవేర్చండి ప్రభువా, ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చి నిజంగా ఎప్పుడో చచ్చిపోవలసిన నన్ను ఈరోజు సజీవుల గుంపులో ఉంచాడు కదా, మీకోసం మీ మాత్రం నేను కష్టపడలేనా అని ఆ ప్రవచనాన్ని ఎత్తిపట్టి నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను. నన్ననే కాదు, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రభు వాడుకుంటాడు. మనం దానికి చేయవలసింది ఏమిటయ్యా అంటే ఒకటి మత్తయి సువార్త 11:25. మత్తయి సువార్త 11:25. యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమున భూమికి ప్రభువా నువ్వు జ్ఞానులకు వివేకులను ఈ సంగతులు మరుగు చేసి పసిబాలకు బయలుపరిచిన్నావు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటయ్యా అంటే ఈ శిష్యులు అనే ఈ అనుభవంలోకి మనం వస్తే పరలోక సంబంధమైన ఆ సంగతులు మరుగుపరచబడినాయే అవి మనకు ప్రత్యక్షపరచబడతాయి. ఉజ్జీవంలో మనం కూడా పాలుభాగస్తులుగా మనం మారుతాము. సరే, ఈ ఉద్యమం ప్రారంభించబడింది. ఒక పక్కన చూస్తేమో ప్రభు అక్కడ చాలా సమీపంగా ఉంది. 3 రిఫరెన్స్లు నేను చెప్తాను, దయచేసి స్పీడ్గా అందియండి. ఒకళ్ళేమో ఫిబ్రవరి 10:37, ఒకళ్ళేమో ప్రకటన 22:12, ఒకళ్ళేమో మత్తయి సువార్త 24:33. ఫిబ్రవరి 10:37, ప్రకటన 22:12, మత్తయి 24:33. శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని. అక్కడ 10:37. కాలము బహు కొంచెముగా ఉన్నది. చాలు, ఇంకా కాలము బహు కొంచెంగా ఉన్నది. నెక్స్ట్ ప్రకటన 22:12. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా. నెక్స్ట్ క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. చాలు. ఫిబ్రవరి 10:30 ఏమో కాలం బహు కొంచెంగా ఉంది. ప్రకటన 22:12 త్వరగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మత్తయి 24:33 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 24:33. చాలు, ద్వారము దగ్గరనే ఉన్నాడని మీరు తెలుసుకోవాలి అని ముందే చెప్పాడు. సరే, ఏ సంగతులయ్యా? ఎప్పుడో చెప్పాడు, 2000 సంవత్సరాల క్రితమే. ఇక కాలము బహు కొంచెంగా ఉందన్నారు. సరే, ఇంకా కొంచెం కాలం ఉందిగా అని చెప్పాడు. ఆ కాలం కొంచెంగా నుండి ఇంకొక మెట్టులోకి వచ్చింది. అది ఏ మెట్టు అంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఆ కొంచెం నుండి ఇంకొంచెం ముందుకు వచ్చింది, త్వరగా వస్తున్నాను. ఈ త్వరగా నుండి ఇంకొంచెం ముందుకు వచ్చింది, ద్వారం దగ్గరనే ఉన్నాడంట. ఇక్కడ మనం చూస్తే
తండ్రి ఓకే అంటే రావడానికి ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు రాకడ చాలా సమీపంగా ఉంది. రెండవ రాకడ వేడి అనేది ప్రతి ఒక్కరిలో మండాలి. ఆమేన్. ఇప్పుడు చూస్తే అంటే వేరే వాళ్ళని విమర్శించడానికని కాదు, చాలా మంది ఆశీర్వాదాలు స్వస్థతలు ఓకే కాదనట్లేదు. ఎప్పుడైతే ప్రభు పని మనం జరిగిస్తామో వాటి మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. రాకడ సమీపంగా ఉంది. ఈ రాకడ వేడి సంఘంలో తగ్గిపోయింది. ఎప్పుడైతే ఈ రాకడ అనే వేడి ప్రతి ఒక్కరి హృదయంలో మండుతుందో, చెప్పాం కదా, ప్రభు తన ప్రభావముతో తన మహిమతో దిగి వచ్చినప్పుడు, తన ఆత్మను బలముగా కుమ్మరించినప్పుడు చెవిటివారు వింటారు, చెవిటివారు వింటారు, గుడ్డివారు చూస్తారు, కాళ్ళు లేని వారు కొత్త కాళ్ళు వచ్చి నడుస్తారు, లంగ్స్ లేని వాళ్ళు కొత్త లంగ్స్ వస్తాయి. మీరు కల్పించి చెప్తున్నారయ్యా, మీరు నమ్మాలి మాటలంటే టీజీఎస్ దినకరణ అయ్య గారు చెన్నైలో గొప్ప సేవ చేశారు. హాస్పిటల్లో ఆయన ప్రభువుని తేటగా చూసి వచ్చారు. ఒక్కసారి కాదు, ప్రభు ఆయన దగ్గరికి దిగి వస్తాడంట రూమ్లకి. ఒక వ్యక్తి హాస్పిటల్లో చనిపోయి 3 రోజులు అవుతుందంట. ఆ తల్లి గారికి ఒక విశ్వాసం ఉంది, అయ్యగారితో ప్రార్థన చేపిస్తే ఈయన బ్రతుకుతాడనే విశ్వాసం ఆమెకు ఉందంట. ఆ తల్లి గారు ఈ అయ్యగారి నెంబర్ కోసం వెతికి 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 ఎట్లో అట్లా అయ్యగారి నెంబర్ దొరికింది. అయ్యగారికి ఫోన్ చేసి చెప్పారంట. అయ్యగారు హాస్పిటల్కి వచ్చి, ఏం లేదు, వచ్చి అయ్యా ఈ బిడ్డ మాకు కావాలి, నీ పని కోసం కావాలి, దయచేసి ఈ ఆత్మను తిరిగి పంపించేయండి అని ఈ ఒక్క మాట చెప్పి తిరిగి వెళ్ళిపోయాడంట. ఆయన ఎమ్మటే అయ్యగారు వెళ్ళిపోయిన ఒక 2 నిమిషాలకి లేచి అయ్యగారు ఎటు వెళ్ళిపోయిందని అడుగుతున్నారంట. చచ్చిపోయిన వాడికి అయ్యగారు ఎట్టుకు వచ్చిందని ఎట్లా తెలుసు? నీకు ఎట్లా తెలుసు నువ్వు చనిపోయినావుగా అయ్యా అంటే, లేదమ్మా, ఆయన నా కోసం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆత్మ ప్రభు దగ్గరకు వచ్చి బ్రతుకులాడింది. అయ్యా ఒకసారి పంపండి, ఈయనతో పని ఉంది, ఆ పనిని జరిగించాలి, ఒక్కసారి పంపండి అయ్యా అని బ్రతుకులాడితే ఈ ఆత్మ అక్కడికి వెళ్ళి ఆత్మ తిరిగి వచ్చిందంట. ఇట్లా ఒక్కరి కాదు, చాలా మంది ప్రభుని తేటగా చూసి ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవాలు చాలా ఉన్నాయి. ఆ అనుభవాలే ఈరోజు మీకు నేను చెబుతున్నాను. ఇలా మామూలు కాదు, కొన్ని లక్షల కార్యాలు చేశారు. కాబట్టి ఈ రాకడ దగ్గరగా ఉన్న సమీప కాలంలో మనం చేయవలసి ఉందయ్యా అంటే స్వస్థతలు ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇదే పనిగా వీటి మీదే మనం గురి కలిగి ఉండకూడదు అనేది నా ఆలోచన. కాబట్టి ఈ కడవరి కాలంలో రాకడ వేడి అనేది చాలా మందిలో తగ్గిపోయింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోతులు, మీరు కలవరపడకుండా చూచుకున్నది. ఇవన్నీ జరగవలసి ఉన్నది కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేచిన, అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలు ప్రారంభం. అప్పుడు జనములు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదురు. మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడదురు. ఇప్పుడు చూస్తున్నాగా దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు చూస్తున్నారుగా కళ్ళారా. ఇవన్నీ ఏదో మనుషులు కల్పించి చెప్పినే కాదు, బైబిల్లో ముందే రాయించి చెప్పాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, కాలం బహు సమీపంగా ఉంది, ద్వారం దగ్గరనే ఉన్నారు. ఉన్నప్పుడు ఏ సంగతులు జరుగుతాయో మీకు తెలుసు అన్నారు. ఆ సంగతులే ఈ సంగతులు తేటగా స్పష్టంగా మన ముందు కనబడుతున్నాయి. ఒకవేళ మనం ఈ పరిపూర్ణతలు లేకుండా రక్షణ పొందిన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలని పేరుని చెప్పుకోవడమే కానీ దానివల్ల ప్రతిఫలం ఏమీ లేదు. నువ్వు నిజంగా రక్షణ పొందుకొని 30, 40, 50 సంవత్సరాలు అయితే ఈ ద్వారా ఎంతమంది ప్రభు సన్నిధికి వచ్చారు, ఎంతమంది నీ ద్వారా బాప్తిసం పొందారు, ఎంతమంది ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. పేరుకి క్రైస్తవ్యం 30, 40, 50 వద్దు. ఇప్పటి నుండి ఇది వదిలేద్దాం మనం. నువ్వు రక్షణ పొందుకొని సంవత్సరం నెలలైనా సరే నీ ద్వారా ప్రభు సన్నిధికి ఆత్మలు రావడమే నీ జీవితానికి, నువ్వు పొందుకున్న రక్షణకి అర్థము పరమార్థం అనేది ఉంది. చెప్తున్నాం కదా, ఈ కడవరి కాలపు జీవంలో ప్రభు మన సంఘాన్ని బలంగా వాడుకోవాలనేది నా ప్రార్థన. ఇప్పటి మన సంఘంలో సేవకు సమర్పించబడిన బిడ్డలు ఉన్నారు, 3, 4, 5 ఉన్నారు. వాళ్ళందరూ
నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. హృదయపూర్వకంగానే మీరు సమర్పించారు కదా. నేను రోజు చేసే ప్రార్థన ఏమిటంటే వాళ్ళ కోసం, అయ్యా ఈ ఉజ్జీవంలో వీళ్ళని మామూలుగా వాడుకోవద్దు, దేశాలలో మీరు తిప్పండి. మేము వాడబడేంత స్థాయి కాదు, మాకంటే ఉన్నత స్థితిలో దేశాలను మీకోసం పట్టాలి. రాష్ట్రాలను, దేశాలను ఎక్కడ వెళ్ళినా వీళ్ళు ఎక్కడైతే నిలబడతారో ప్రజలు ప్రవాహం వలె రావాలయ్యా అని వాడి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. యెషయా గ్రంథం 2:2 ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 2:2. ఇంకొకలేమో మీకా 4:1. పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు. చాలు. నెక్స్ట్ మీకా 4:1. ప్రవాహము వచ్చినట్లు ఇక్కడ ముందుగానే ప్రవచనం చెప్పబడింది. యెషయా 2:2, మీకా 4:1. ప్రవాహం వచ్చినట్లు, మామూలుగా కాదు. ఉజ్జీవంలో ఎలా వస్తారంటే ప్రజలు ప్రవాహం వచ్చినట్టు జనులు కొట్టుకొని వచ్చేస్తారనమాట. ఎప్పుడైతే ప్రభు ఆత్మ బలంగా కుమ్మరించబడుతుందో, ఎప్పుడైతే ప్రభు ప్రభావంతో దిగి వస్తాడో, జనాలు లక్షలు కాదు కోట్లుగా ప్రవాహం ఏ విధంగా వస్తాయో, ఎగిసెగిసి అలలు పడతాయో. నాకు ప్రభు కావాలయ్యా, ప్రభుని అంగీకరించాలయ్యా, నాకు బాప్తిసాలు ఇవ్వండి అని ప్రవాహం వచ్చినట్లు జనాలు ప్రభు సన్నిధికి రాబోయే రోజులు రాబోతున్నాయి. కాబట్టి వీటి కోసం మనం శిష్యులుగా మారాలి. శిష్యులుగా మారితే ప్రభు ఈ జీవంలో మనల్ని ఒక పాత్రలుగా మనల్ని వాడుకుంటాడు. ఇక 2 కీలకమైన సంగతులను చెప్పాలనుకుంటున్నాను. ప్రభు యొక్క రాకడ ముందు ఆత్మల పంట బలంగా కోయబడుతుంది. రెండవది, ప్రభు రాకడికి ఎత్తబడుటకు చాలిన తర్వాత మనం పొందుకున్న వారంగా మనం ఉండాలి. లూకా సువార్త 10:2. పంట కోయబడుతుందని చెప్పాం కదా. పంట ఇక్కడ దేనితో పోల్చబడిందో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 10:2. చాలు. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్ది మంది. ఈ ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో ఈ కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారుగా. పనివారు ఆటోమేటిక్ గా లేస్తారు. కోత బలంగా కోయబడుతుంది. అది ఏ విధంగా కోయబడుతుంది అంటే, జకర్యా ఆమోసు గ్రంథము 9:13 ఒకసారి చూడండి. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. ఈ పనివారు లేసాక ఈ కోత దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మలకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మిషన్ కోత వచ్చింది. ఒకప్పుడు అంటే కోసేవారు, ఇప్పుడు మిషన్లు వచ్చేసాయి పంట కోయడానికి. అది ఏ విధంగా ఎకరాలు ఒక రోజుల్లో కోసేసే మిషన్లు వచ్చాయి. అలాగే ఈ ఆత్మల పంట కూడా ఏ విధంగా కొయ్యబడుతుందంటే, మిషన్ కోత కొయ్యబడుతున్నప్పుడు ఎకరాలు ఎలా కోసేస్తున్నారో అదే విధంగా ఈ ఉద్యమ కాలంలో ఈ ఆత్మల పంట ఏ విధంగా కొయ్యబడుతుందండి అంటే ఆమోసు 9:13. రాబో దినములలో కోయివారు దున్నువారు వెంటనే వస్తారు. ఇది నేను ఆత్మీయ కోణంలో మీకు చెప్పాలనుకుంటున్నాను. కోయివారు దున్నువారు వెంటనే అంటే కోయివారు. ఇప్పుడు మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మన ముందు ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి. మీటింగ్ లో ప్రభు వారు బలంగా దిగి వచ్చి ఆత్మకార్యాలు చేశారు, దున్నుతున్నారు, విత్తనాలు నాటబడుతున్నాయి. అక్కడ మీటింగ్ అయిపోయి 1 రోజులకో 2 నెలలకో కాదు బాప్తిసాలు. మీటింగ్ అయిపోవడం ఆలస్యము. ప్రజలు వచ్చి స్టేజ్ కాడ అయ్యా నాకు బాప్తిసం ఇయ్యండి అయ్యా అంటూ నిలబడే రోజులు రాబోతున్నాయి. ఇది దున్నువారు వెంటనే కోయివారు అన్నట్టు ఇలా బలమైన ఆత్మల పంట కోయబడే రోజులు రాబోతున్నాయి అన్నమాట.
ఇది కడవరి కాలపు జీవం యొక్క ప్రత్యక్షతలు. ఈ ప్రత్యక్షతలు మనకు అందించబడాలి అంటే మనం చేయవలసింది ఒకటి మత్తయి 11:25 ప్రకారం జ్ఞానులకు వివేకులకు మరుగుపరచబడిన సంగతులు పశు బాలునికైనా బయలుపరుస్తా అన్నాడు. కాబట్టి ఈ శిష్యులుగా మనం మారితే ఈ ఉద్యమంలో మనల్ని వాడుకొని రాబోయే రోజుల్లో దున్నువారు వెంటనే కోయివారు వెంటనే దున్నువారు ఎలా వెళ్తారో అలాగే మీటింగ్ జరుగుతుండగానే ఒక పక్క ప్రభు వారు దిగి వచ్చి వారి హృదయాల్లో కార్యాలు జరిగించి మీటింగ్ అయిపోక ముందే స్టేజ్ కాడికి వచ్చి వాళ్ళు పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ నాకు బాప్తిసాలు కావాలయ్యా అంటూ నెలకి 2 నెలలు కాదు అకస్మాత్తుగా అప్పటికప్పుడే బలంగా ఆత్మల పంటలు కోయబడే రోజులు ఆమోసు 9:13 ప్రకారం నెరవేరే రోజులు రాబోతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ కడవరి కాలపు జీవంలో ఇటువంటి పాత్రలుగా వాడబడాలని నేను కోరుకుంటున్నాను. వద్దు, మన కోసం మనం ప్రయాసపడ్డం కాదు. ఇన్ని రోజులు రక్షణ పొందుకొని 30, 40, 50 పేరుకి అవన్నీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా ప్రభువు మెచ్చుకునే జీవితం నువ్వు జీవించకపోతే నీ 30 సంవత్సరాలు బూడిద పోసిన పన్నీర్ లాంటిదే. ఆమె ఒక దైవజనులు ఏం చెప్పారంటే నువ్వు జీవించే రోజులు కావు, నువ్వు ప్రభు కోసం ఎన్ని రోజులైతే పని చేసి బ్రతుకుతావో అవే ప్రభు క్యాలెండర్ లో అసలైన రోజులు అంట. అంటే ఈ విధంగా మనం చూసుకుంటే ప్రభు కోసం మనం నెలకొచ్చి ఎన్ని రోజులు కష్టపడుతున్నాం, ప్రభు కోసం ఎన్ని రోజులు మనం పని చేస్తున్నామని ఇక్కడ మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒక్కొక్కరికి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చి ఉన్నాయి. ఇక్కడ నేను ముసలాన్ని కదా నాతో ఏం పని ఉంటుంది అయ్యా అంటే ఉంటుంది. ముసలోళ్ళని కూడా ప్రభు వాడుకుంటారు. అబ్రాజ్ దీవులో 83-84 సంవత్సరాలు ఆ పెద్ద వయసులో వారిని వాడుకున్న దేవుడు నిన్నెందుకు వాడుకోడు? వారి ద్వారా వచ్చిన గొప్ప జీవం నీ ద్వారా కూడా తెస్తాడు. చిన్నపిల్లలు మ్యాటర్ కాదు, చిన్నపిల్లలు, యవనస్తులు, నడిప్రాయం కలిగిన వారు, యవనస్తులు ప్రతి ఒక్కరిని ప్రభు వాడుకుంటారు. నువ్వు ఆయన చేతికి అప్పగించుకుంటే చాలు, నిన్ను ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా ప్రభు వాడుకుంటాడు. అది మామూలుగా కాదు, దేశాలు నీకు అప్పగిస్తాడు. కీర్తనల గ్రంథము 2:8 నన్ను అడుగు జనములను సొత్తుగాను స్వాస్యముగాను భూ దిగంతముల వరకు నీకు ఇస్తానన్నాడు. జనములు అన్న దగ్గర అక్కడ ఇంగ్లీష్ లో ఏమని ఉంటుంది అంటే నేషన్స్ అని ఉంటుంది. నేషన్స్ అంటే దేశములని అర్థం. నన్ను అడుగుము దేశములో నీకు స్వాస్యముగాను భూ దిగంతముల వరకు పెకలింపబడే ఆత్మలు నీకు అప్పగించబోతున్నాడని చెప్పాడు. మాట చెప్పబడిందంటే అది నిరర్థకం కాదు. ఆకాశము భూమి గతించిపోరు కానీ నా మాటలు ఏమాత్రము గతింపవన్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట అడగాలి. అయ్యా మీరు చెప్పారుగా రెఫరెన్స్లు ఎత్తుపట్టాలి. మన రెఫరెన్స్లు ఎత్తుపడితే అది ఒక మెడిసిన్ లాంటిది అన్నమాట. ఇప్పుడు నాకు కడుపు నొప్పి లేసింది, ప్రార్థన చేసుకుంటే తగ్గిపోతుంది అయ్యా అంటే మూర్ఖత్వం. తగ్గిపోతుంది ఒక విధంగా, కానీ మనం చేయవలసింది కూడా మనం చేయాలి. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. అలాగే రిఫరెన్స్ ఎలాంటి బలం అంటే మన రిఫరెన్స్ ఎత్తిపట్టి ప్రార్థన చేసేటప్పుడు అపవాదిగాడి కోటగోడలు అనేటి నిత్యంగా కూల్చివేయబడతాయి. మన రిఫరెన్స్ ఎప్పుడైతే ఎట్టిపట్టామో అది ఒక కవచం లాగా వెళ్ళి అది ప్రతి పరిస్థితిని, ప్రతి శక్తిని అది లయపరిచి తృప్తి నీలుగా చేస్తున్నది. ప్రతి రిఫరెన్స్ కి అంత బలం ఉందన్నమాట. బైబిల్లో ఒక్కొక్క రిఫరెన్స్ కాదు, ఒక్కొక్క అక్షరానికి 1000 కోట్ల రేట్ల కంటే బలం ఉంది. ఒక్కొక్క అక్షరం కోట్ల కంటే బలం కలిగినది. మాట కాదు, అక్షరం కోట్ల కంటే విలువైనది, అంత బలము కలిగినది. కాబట్టి మీరు ప్రార్థన చేసే ప్రతి క్షణము ఎప్పుడైతే చేస్తారో రిఫరెన్స్ ఎత్తి ప్రార్థన చేస్తే అది ఇంకా మీ ప్రార్థనకి బలంగా మారి ప్రభు కార్యాలనేది బలంగా జరుగుతుంది. చివరిగా ఈ ఉజ్జీవంలో ఏ పంట కొయ్యబడాలి నేను పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను ఒక 6 మాటలు. అదే 6 మాటలు ఒక 6 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ ఉజ్జీవంలో పంట కోయబడాలి. సరే, ఏ పంట కోయబడాలి అనేది ఒక 6 మాటలు చెప్తాను.
కొంచెం రిఫరెన్స్ తొందరగా అందియండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మ్మ్. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చాలా సర్వ సృష్టికి సువార్త. సర్వ సృష్టి అంటే అందులో మనుషులు అందరూ అని అర్థం కదా. మనుషులు అందరూ అంటే ఎంత శాతం? 50% కాదు, 100%. మనుషులందరికీ సువార్త సుస్పష్టంగా అందించబడి తీరాల్సిందే. ఆమేన్. ఈ కడవరి కాలపు జీవంలో ప్రభు మనల్ని ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నాడు అంటే, మనుషులందరికీ భూ దిగంతముల వరకు మనుషులని పిలవచ్చిన వారు ఎంతమంది ఉన్నారో అయ్యో వాళ్ళందరికీ సుస్పష్టంగా సువార్త మన ద్వారా అందించబడాలనేది ప్రభు వారి యొక్క మనస్సు, హృదయం, ప్రణాళిక అయి ఉన్నది. ఫస్ట్ది నేను లాస్ట్కి ప్రతి ఒక్కరిని నేను క్వశ్చన్ వేసి అడుగుతాను. మీరున్నా వింటున్నారో లేదో అని నేను క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ మాట ఏంటి, రెండో మాట ఏంటి అని ఈ 6 మాటలు ఖచ్చితంగా నేను అడుగుతాను. ఎందుకంటే మీరు వింటున్నారో లేదో నాకు తెలియాలి కాబట్టి. ఫస్ట్ మాట, మనుషులందరికీ సువార్త అందించబడి తీరాలి. రెండవది అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. తొందరగా 17వ అపొస్తలుల కార్యములు 17:30. ఆజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండరు. చాలు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలనని దేవుడు ప్రణాళిక అయి ఉన్నది. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? మనుషులందరికీ సువార్త ప్రకటించబడాలి. నెక్స్ట్ మనుషులందరూ మారు మనసు పొంది తీరాలి. ఈ కడవరి కాలపు జీవంలో ఏ విధంగా పంట కోయబడాలంటే, మనుషులందరికీ సువార్త అందించబడి ప్రవాహం వచ్చినట్లు జనులు పరిగెత్తుకుంటే ఆయన దగ్గరికి రావాలి. సువార్త అందించబడిన తర్వాత ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఒకటే లెక్క ఉన్నామా లేదా? పుట్టినప్పుడు ఇంత ఉన్నాం, ఇప్పుడు అంతే ఉన్నామా? లేదుగా. ఒక్కొక్కరు ఇంత పెరిగా, ఒక్కొక్కరు 6 అడుగులు 7 అడుగులు పెరిగారు. అలాగే ఇది కూడా ఒక మెట్టు అనమాట ఆత్మీయతలో. మనుషులందరికీ సువార్త అందించబడిన తర్వాత మనుషులందరూ మారు మనసు అనుభవంలోకి రావాలి. మొదట ఏం చెప్పుకున్నాం మనం? చెప్పాలి ప్రతి ఒక్కరు. సర్వ సృష్టికి అంటే మనుషులందరికీ సువార్త ప్రకటించబడి తీరాలి. రెండవది మనుషులందరూ మారు మనసు పొంది తీరాల్సింది. మూడవది 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. చాలు. మనుషులందరూ రక్షణ పొందవలను. సరే, ఫస్ట్ సువార్త అందించబడిన తర్వాత మారు మనసు పొందారు. మారు మనసు పొందిన తర్వాత వదిలేద్దామా అంటే వద్దొద్దు. మారు మనసు పొందుకున్న ప్రతి ఒక్కరు రక్షణ మార్గంలోకి వచ్చే నీటి బాప్తిసాలు పొందుకోవాలి. అది ఏ విధంగా అంటే, ఒకరోజు 1,00,000 ఆత్మలు. ఇది నవ్వవలసిన సమయం కాదు, నవ్వుకోవాల్సిన పరిస్థితి కాదు. విశ్వాసంతో నమ్మాలి ఈ మాటలు. ఒక్కరోజు 1,00,000 ఆత్మలు. ఉజ్జీవం అంటేనే అది. ఒక్కరోజు 1,00,000 2,00,000 ఆత్మలు బాప్తిసాలు పొందాలి. ఈ ఉజ్జీవమే ప్రభు పంపించబోతున్నాడు. ఫస్ట్ సువార్త అందించబడాలి మనుషులందరికీ. 2 మనుషులందరూ మారు మనసు పొందాలి. 3 మనుషులందరూ రక్షణ పొందాలి. అందరూ ఈ మెట్టు దాకా వచ్చి ఆగిపోతున్నారు. ఇదే ప్రతి ఒక్కరిలో ఉంది. సరే, సువార్త అందించబడింది, మారు మనసు పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారు. ఇక్కడ దాకా వచ్చి అందరు ఇక్కడ రక్షణ పొందుకొని ఈ అనుభవంలో ఆగిపోయారు, కానీ అసలైన అనుభవంలోకి రావట్లేదు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం. అపొస్తలుల కార్యములు 2:17. అపొస్తలుల కార్యములు 2:17. అంచె దినములయందు నేను మనుషులందరి మీద చాలా నా ఆత్మను కుమ్మరించి. అంచె దినములు అంటే ఏ దినములు? ఇదే ఈ కడవరి కాలం దినాలు. ఇవే మనం నివసిస్తున్నామే, ఇవే ఆ అంచె దినాలు. ప్రభు రాకడ దగ్గరకున్న దినాలు ఇవే, అవి అంచె దినాలు. ఈ అంచె దినాల్లో మనుషులందరి మీద
నా ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పారు. నేను ఇందాక ముట్టుకున్నది కూడా అది. ఆత్మను పొందుకోలేని వారు ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. సంఘంలో చిన్న పిల్లలు మొదలుకొని ఇంకో వృద్ధుల వరకు, ఇంకో గంటలో చనిపోతా, ఇంకో నిమిషంలో నా ప్రాణం పోతుంది అనే వారు కూడా ఆత్మ చేత నింపబడి భాషల్లో మాట్లాడుతూ ఆత్మలో పరవశించాలనేది నా ఉద్దేశం. ఆమేన్. మనుషులందరూ ఆత్మ చేత నింపబడి. నెంబర్ 1, మనుషులందరికీ సువార్త ప్రకటించబడాలి. మనుషులందరూ మారు మనసు పొందాలి. మనుషులందరికీ రక్షణ కలగాలి. మనుషులందరూ ఆత్మ చేత నింపబడాలి. 5వది మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28 చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను చాలా శిష్యులుగా చేయాలి. సమస్త జనులు అంటే మనుషులందరూ అని అర్థం. ఎంతమంది? 50% కాదు, 100% మనుషులందరూ ప్రభు వారికి శిష్యులుగా మారాలి. ఇప్పుడు చూస్తున్నాం బయట కొంతమంది పూజారులు ఉన్నారు, వారి కింద శిష్యులుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. శిష్యులు గుడిల్లో ఆ పూజారుల కింద పనిచేసే శిష్యులు ఉన్నారే, వాళ్ళందరూ అక్కడ కాదు శిష్యులుగా రావాల్సింది. ప్రభు దగ్గరికి శిష్యులుగా మారడానికి వాళ్ళు రావాలి. జరిగి తీరుతుంది ఇది. ఎప్పుడైతే ప్రభు బలంగా దిగి వస్తాడో, అది ఏ స్థలమైనా సరే, ప్రభు బలంగా దిగి వస్తాడో ప్రతి ఒక్కళ్ళు ఆయనకి శిష్యులుగా మారిపోతారు. అంతే. దీనికోసం మనం ప్రార్థించాలి. మనుషులను పిలువబడుచున్న ప్రతి ఒక్కరు మనుషులకు శిష్యులుగా మారడం కాదు, మనుషులందరూ ప్రభు వారికి శిష్యులుగా మారే రోజులు రాబోతున్నాయి. ఆమేన్. చివరి 6వ మాట, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనము. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను సంఘములకు పరిచారకుడైతిని. అన్యజనులలో ఈ మర్మ యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అది అనగా మీ అందులో క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడనే సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకొని ఆ మర్మమును బయలుపరచు. ఇక్కడ 6వది ఒక మాటలో చెప్పాలంటే, క్రీస్తు సమస్త స్వభావాలలో, అంటే ప్రభువారు ఏ విధంగా గుణలక్షణాలు కలిగి ఉన్నారో, ప్రభువారు కలిగిన ఆ ప్రతి గుణలక్షణాలు, ఆ సాత్వికము, దీన మనసు అనే అవి ఏవైతే ఉన్నాయో, క్రీస్తు కలిగిన ప్రతి సమస్త స్వభావాలలో పరిపూర్ణత చెంది ప్రభు రాకడ, ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ప్రతి మనుషుడు ఎత్తబడే జాబితాలో ఉండాలనేది ఈ వాక్యం యొక్క సారాంశం అయ్యింది. అర్థమైందా ప్రతి ఒక్కరికి? 6వది ఏమిటయ్యా అంటే, ప్రతి ఒక్కరు క్రీస్తు సమస్త స్వభావాలలో పరిపూర్ణత చెంది ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎత్తబడే జాబితాలో ఉండాలనేది ఈ యొక్క వాక్య సారాంశం. నెంబర్ 1 ఏం చెప్పుకున్నాం మనం? చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. నెంబర్ 1, మనుషులందరికీ సువార్త ప్రకటించబడి తీరాల్సిందే. లాస్ట్కి తీరాల్సిందే అనాలి. ప్రతి ఒక్కరు మనుషులందరికీ సువార్త ప్రకటింపబడి తీరాల్సిందే. నెక్స్ట్ నెంబర్ 2, మనుషులందరూ మారు మనసు పొంది తీరాల్సిందే. నెంబర్ 3, మనుషులందరూ రక్షణ పొంది తీరాల్సిందే. నెంబర్ 4, మనుషులందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి తీరాల్సిందే. చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు, ఇంకో గంటలో చచ్చిపోతా అనే వారు కూడా ఆత్మ చేత నింపబడి భాషలు మాట్లాడేయాలి. నెంబర్ 5, మనుషులందరూ శిష్యులుగా మార్చబడాలి. నెంబర్ 6, క్రీస్తు సమస్త స్వభావాలలో పరిపూర్ణత చెంది ప్రభు మధ్యాకాశంలోకి వచ్చేటప్పుడు ఎత్తబడే జాబితాలో మనుషులందరూ ఉండాలి. ఈ కడవరి కాలపు ఉజ్జీవంలో ఈ మనుషుల పంట ఈ 6 కోణంలో ప్రభు చేయాలని ఉద్దేశించి ఉన్నాడు. ఇక్కడ నేను
ఈ ఫస్ట్ది దేనికి పోల్చాను అనుకుంటున్నాను అంటే, సంఘంలో 6 రోజులు ప్రార్థించే గుంపులు లెగాలి. అంటే సోమవారం ఒక గుంపు, మంగళవారం ఒక గుంపు, బుధవారం, గురు, శుక్ర, శని 6 రోజులు వచ్చాయి. ఆదివారం మనందరం కూడి ప్రార్థిస్తున్నాం. సోమవారం దేనికోసం ప్రార్థిద్దామంటే ఒకటే అంశం, మనుషులందరికీ సువార్త ప్రకటించబడాలని. సోమవారం ఒక ముగ్గురు, ఆ గుంపు ఇక సోమవారం అన్నమాట. మనుషులందరికీ సువార్త ప్రకటించబడి తీరాల్సిందే. సోమవారం మొత్తం ఇదే ప్రార్థనాంశం. నెక్స్ట్ మంగళవారం వచ్చే వాటికి మనుషులందరికీ మనుషులందరూ మారు మనసు పొందాలి. మంగళవారం అంతా ఈ గుంపు రెండవది. మూడవది వచ్చేసరికి మనుషులందరూ రక్షణ పొందాలి, బుధవారం ఇది. గురువారం వచ్చేసి మనుషులందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, ఇది 4వ రోజు. 5వ రోజు శుక్రవారం వచ్చేసి మనుషులందరూ ప్రభుగా శిష్యులుగా మార్చబడాలి, ఇది 5వ రోజు. 6వ రోజు వచ్చేసి క్రీస్తు సమస్త స్వభావాలలో పరిపూర్ణత చెంది ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు కడపూర మోగగానే సంఘము మనుషులను పిలువబడిచిన ప్రతి ఒక్కరు ఎత్తబడే గుంపుల జాబితాలో ఉండాలని ఈ శనివారం ప్రార్థించే గుంపులు ఈ సోమవారం నుండి శనివారం వరకు ఇలా ప్రార్థించే తల్లులు, సమర్పించుకునే తల్లులు లేగాలని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ఇట్లా ప్రార్థన చేస్తామో ఈ జకర్యా 10:1 ప్రకారము ఈ కడవరి కాలపు ఉద్యమం ఎప్పుడైతే మరి ఆఫ్రికాలో ప్రారంభించబడింది, ఎప్పుడైతే ఇండియా దేశంలోకి వస్తుందో చెప్పారు కదా, ఒక్కరోజు 1,00,000 ఆత్మలు, ఒక్కరోజు 2,00,000 ఆత్మలు, నదులు, సముద్రాలు మామూలు కాదు. ఒక 100 కిలోమీటర్లు జనాలు క్యూ కట్టి బాప్తిసం ఇవ్వడానికి సేవకులు ఇట్లా వరుసగా క్యూలు కట్టి ఉంటారన్నమాట. వేల మంది సేవకులు, లక్షల మంది సేవకులు ఇట్లా క్యూ కట్టాలి. 10 లక్షలు ఒకే రోజు 10 లక్షల బాప్తిస కార్యక్రమాలు జరగాలి. ఇది జరగాలంటే సేవకులు లేవాలి. మన సంఘంలో నుండి సేవకులు లేగాలి. సేవకు సమర్పించబడిన బిడ్డలు ఉన్నారు. చిన్నప్పటి నుండే వారిలో మీరు ఊదాలి. ఏంటి ఇది చూడు అది చూడు కాదు, నిన్ను సేవకు సమర్పించాంరా, నీ ద్వారా బలంగా ప్రభు కార్యం జరగాలి. ఆత్మల పట్ల బలంగా కోయబడాలి. నశించిపోతున్న ఆత్మల కోట్ల కొలదిలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మంది, ఇండియా దేశంలో 150 కోట్ల మంది. ఈ ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే క్రైస్తవ శాతం 102%. ఇంకా రక్షణ పొందవలసిన శాతం 98 ఉంది. ఈ 98 ఎప్పుడైతే ఇంకా ఎంతకాలం ఉంది సమయం, ఇంకా కాలం బహు కొంచెంగా ఉంది. ఈ 98% ఇంకెప్పుడు రక్షింపబడుతుంది. కాబట్టి మన సంఘంలో నుండి వేల మంది సేవకులు లెగాలి. లేచి వాళ్ళు మామూలు పరిచర్య చేయకూడదు. ఒకటో రోజు 1,00,000 మందికి బాప్తిసం ఇచ్చే సేవకులు ఇక్కడ నుండి లెగాలి. బలంగా ఆత్మల పంట కోసే సేవకులు ఇక్కడ నుండి లెగాలి. అనేక మంది సేవకు సమర్పించే తల్లులు ఇక్కడ నుండి లెగాలి. ప్రార్థించే తల్లులు ఇక్కడ నుండి లెగాలి. 24 గంటలు ప్రార్థించే గుంపులు ఇక్కడ నుండి లెగాలి. లూకా సువార్త 18 ఒకసారి చదువుదాం. ఏ ఒక్కరు దయచేసి సమయం వైపు చూడొద్దు. 6 దినములు మీకోసం మీరు కష్టపడి 7వ దినం విశ్రాంతి దినం కాబట్టి అసలు ఆ దినం మొత్తం ప్రభుతోనే గడిపేయాలన్నమాట. ఏదో 2 గంటలు 3 గంటలు ఇది మనుషులు పెట్టుకున్న పద్ధతులు, ఇవన్నీ ఆచారాలు. ఈ 2 గంటలు 3 గంటలు కాదు. అప్రైట్స్ టీవీలో ఒక రోజు పెట్టుకోవాల్సిన కూడిక నెల రోజులు ఏ విధంగా జరిగిందో ఆ రోజులు ఈ రోజులు రావాలి. లూకా సువార్త 18:1. చాలు, విసుకక నిత్యము ప్రార్థించాలి. ఈ డ్యూటీ మన సంఘము చేసే వారంగా ఉండాలి. విసుకక ప్రార్థనలో విసుకుండొద్దు. 24 గంటలు షిఫ్ట్ల వైజ్గా ఒక వ్యక్తి డ్యూటీకి వెళ్తే ఏ విధంగా షిఫ్ట్లు మారుతారో ప్రార్థనలో కూడా ఒక 5 గంటలు ఈ గుంపు ఒక 5గురు ప్రార్థన చేస్తారంటే ఈ గుంపు అయిపోగానే ఇంకో గుంపు వచ్చేసి ద్వారం దగ్గర రెడీగా ఉండాలి. వాళ్ళు అయిపోగానే వచ్చి ఇక్కడ ధూపం మండుతూ ఉండాలి. ఈ ధూపం చల్లారిపోకూడదు. బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచున్నట్లు ఇక్కడ ఎప్పుడు దహన బలిగా ఈ మంట మండుతూనే ఉండాలి. ఈ మంట ఇక్కడ మండుతూ మన గ్రామము, మన దేశము, మన రాష్ట్రాలు, ప్రపంచ
ప్రపంచం మొత్తానికి ఈ మట్టి అందించే వారంగా మనం ఉండాలి. ఈ మట్టి అందించబడితే మామూలుగా ఉండదు. ఆత్మల పంట బలముగా కోయబడుతుంది. ఆత్మల పంట బలముగా కోయబడుతుంది. ఒక్కరోజు లక్షల ఆత్మలు అన్నట్లు ఈ మట్టి అనేకులను మండించి ఇంకా బలమైన ఆత్మల పంట కోయబడుతుంది. అనేకులు బలముగా రక్షణ మార్గంలోకి వస్తారు. మనందరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గడపడం. ఏ ఒక్కరు అనాలోచితంగా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ఏ ఒక్కరు దిక్కులు చూడకుండా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి. కొద్ది నిమిషాలు కేకలేద్దాం. అయ్యా ఏసయ్యా ఏసయ్యా అంటే కేకలేద్దాం. ఇంకొంచెం బిగ్గరగా చప్పట్లు కొడదాం. సరిపో, ఈ చప్పట్లు సరిపో. చప్పట్లు నేను కొన్ని సాక్ష్యాలు నేను విన్నాను. కొంతమంది భక్తులు చప్పట్లు కొడితే వాళ్ళ చేతులు పైకి రక్తాలు పైకి వచ్చాయి. అలాంటి చప్పట్లు మనం కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. వరవరర శ్రీకరవ సియారవరవ శోగరవ శ్రీకరవ సియారవరవ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృప 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 కృప. కడవరి కాలము జీవంలో తండ్రి మమ్మల్ని వాడుకోండి అయ్యా. మీ పాలు భావిస్తున్నామయ్యా. మా పిల్లలను మీరు వాడుకోండి అయ్యా. మమ్మల్ని మీరు వాడుకోండి అయ్యా. వృద్ధులను మీరు వాడుకోండి అయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా ఉద్యమం ప్రారంభించబడింది. ఆఫ్రికాలో ఏదో ఆల్రెడీ ప్రారంభించబడింది. నెక్స్ట్ ఇండియా దేశం రెడీగా ఉంది. ఈ ఇండియా దేశం వచ్చే లోపు మనం ప్రార్థన స్టోరేజ్ కలిగి ప్రార్థన నిల్వ మనకు ఉండాలి. ఈ ప్రార్థన నిల్వ మనలో ఉంటే ప్రభు మన కుటుంబాలను మన పిల్లలను నిశ్చయంగా ఉద్యోగంలో మనల్ని వాడుకోలేకపోతున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొడుదాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ అయ్యా ఉద్యోగంలో నన్ను వాడుకోండి అయ్యా. ఉద్యోగంలో నన్ను వాడుకోండి అయ్యా. ఉద్యోగంలో నన్ను వాడుకోండి. వస్తున్న అంతస్తులు నాకు అక్కర్లేదు. మేడలు బిడ్డలు నాకు అక్కర్లేదు. ధనము ఆస్తులు సంపదలు నాకు అక్కర్లేదు. మీ ఆత్మ చేత నింపబడాలి. ఉద్యోగంలో నేను వాడబడాలి. ఉద్యోగంలో నేను వాడబడాలి. మనకుండే ఉద్యోగం 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 లభ్యం కాదు. ఉద్యోగం కోసం అనుకుంటే కొట్టుకోవాలి. డబ్బు డబ్బు కాదు. ఉద్యోగం 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 అని అనుకుంటే కొట్టుకోవాలి. ఇక్కడ బల శియాల బల ఇంకా రక్షణ పొందవలసిన శాతం 95% ఉందయ్యా క్రైస్తవత్వం. ఒక్కొక్కరు రక్షణ పొందుకొని 20, 30, 40, 50 దేనికి ప్రయోజనం లేదయ్యా. మా వల్ల ఆత్మల పంట కోయబడకపోతే ఈ రోజు ఒక తీర్మానం తీసుకుంటామయ్యా. వద్దయ్యా, మీరు రాగడానికి సమీపంగా ఉందయ్యా. మీకోసం ఖర్చు అయిపోతామయ్యా. మా ప్రాణ శరీర ఆత్మలను మీకోసం ఖర్చు పెడతామయ్యా. యవనస్తులను మీరు దర్శించండి అయ్యా. ఒక్క నిమిషం. మనకు యవనస్తులు కావాలి పరిచర్యలో. యవనస్తులు అపవాద చేతిలో వాడబడుతున్నారు. ఎక్కడ ఏ పని చూసినా యవనస్తుల ద్వారానే జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మన ప్రార్థనలో ఒక ప్రార్థన అంశం ఏమై ఉండాలంటే యవనస్తులను మీరు పట్టుకోండి అయ్యా. ఇక యవనస్తులను పట్టుకుంటే మామూలు పని జరగదు. సేవకులు లేగాలి యవనస్తుల నుండి. యవనస్తులను దేవుడు దర్శించాలి. దేవుని ఆత్మ బలంగా గుడిల మీదకి దిగి రావాలి. మధ్య షాపులోకి దేవుని ఆత్మ దిగి వచ్చేయాలి. వ్యభిచార స్థాయిలు వ్యభిచార పనిలోకి ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడికి దేవుని ఆత్మ దిగి వచ్చేయాలి. ఎక్కడైతే అపవిత్ర కార్యాలు జరుగుతున్నాయో దేవుని ఆత్మ అక్కడ దిగి వచ్చేయాలి. ఎక్కడ చీకటి కార్యాలు జరుగుతున్నాయో
కాదు, దేవుని ఆత్మ ఇక్కడికి దిగొచ్చేయాలి. దిగి వస్తాయిగా మామూలు కాదు. జనాలు గుట్టలుగా ప్రవాహం వచ్చినట్లుగా జనాలు పాపం గురించి, తీర్పుని గురించి ఒప్పుకుంటూ ప్రభు దగ్గరికి తిరిగి వచ్చిన రోజులు రాబోతున్నాయి. మనందరం నిలబడి కొద్ది నిమిషాలు మనందరం తీర్మానాలు చేసుకుందాం. దయచేసి సమయం వైపు ఏ ఒక్కరు చూడకూడదని మరలా చెప్తున్నాను. 7వ దినం అంటే విశ్రాంతి దినం. ఆ దినం మొత్తం ప్రభుత్వమే గడపాలి. 2 గంటలు 3 గంటలు ఇవన్నీ మానవులు పెట్టుకున్న ఆచారాలు, పద్ధతులు. దయచేసి ఈ ఆచారాలు, ఈ పద్ధతుల నుండి మనందరం బయటకు వచ్చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు నోరు తెరిచి జీవంలో నన్ను కూడా ఒక పాత్రగా వాడుకోండి అని కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషం నోరు తెరవండి దయచేసి. ఈ రోజు నుంచి మా ప్రార్థన జీవితాన్ని నాయన మార్చుకుంటాము నాయన. మేము కూడా పండడానికి నాయన ఆత్మలను రేపుతున్నందుకు స్తోత్రం, ఆత్మలను మండిస్తున్నందుకు స్తోత్రం, మా కుటుంబాలను మండిస్తున్నందుకు స్తోత్రం, మా సంఘాన్ని మండిస్తున్నందుకు స్తోత్రం. ఈ రోజు నుండి నాయన ఒక లోతైన అనుభవంలోనికి ఇంకొంచెం నోరు తెరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం నోరు తెరుద్దాం. సరిపోదు ఇంకొంచెం. జీవంలో నన్ను వాడుకోండి అయ్యా. మా కుటుంబంలో నుండి సేవకులను లేపండియ్యా. ఈ సంఘంలో నుండి సేవకులు లేగాలయ్యా. ఈ సంఘంలో నుండి అపోస్తలులు లేగాలయ్యా. ఈ సంఘంలో నుండి ఉపదేశకులు లేగాలయ్యా. ఈ సంఘంలో నుండి కాపరులు లేగాలయ్యా. ఓ ప్రవర్తించే బిడ్డలు లేవాలయ్యా. ప్రవచించే బిడ్డలు సంఘంలో నుండి లేవాలయ్యా. అయ్యా, సేవకు సమర్పించబడిన బిడ్డలు ఉన్నారయ్యా. వారిని మీరు బలంగా వాడుకోండి అయ్యా. ఈ గ్రామంలో ఒక రోజు మందిరంలో కనిపించాలయ్యా. చప్పట్లు కొడుతూ మనందరం చప్పట్లు కొడుతుండగానే ప్రభు బలంగా మన మధ్యలోకి దిగి వస్తుంది. ఏ ఒక్కరు చప్పట్లు కొట్టడానికి సిగ్గుపడకూడదు. చప్పట్లు కొడుతుండగా దుర్గాలన్నీ కూలపోతున్నాయి, శాపం కట్టు తెగిపోతున్నాయి. మన కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి అంధకార చీకటి శక్తులు యేసు నామములో తొలగిపోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహనాధన్యత నా భాగ్యము ఏమని వివరించును యేసయ్యా, ఏమని వివరించును సహనాధన్యత నా భాగ్యము ఏమని వివరించును యేసయ్యా, ఏమని వివరించును సహనాధన్యత అభిషేకము
అభిషేకం పంపబడుతుంది. అభిషేకం పరీక్షబడుతుంది. ఒక తీర్మానం మనం తీసుకుందామా? అయ్యా నీ కోసం నేను బ్రతుకుతా. ఇప్పటి వరకు ఏదో బ్రతికా, సరే వదిలేయండి. ఇప్పటి నుండి ఈ క్షణం నుండి మా తుది శ్వాస విడిచేంత వరకు నీకోసమే బ్రతుకుతా అయ్యా. ఈ ఉద్యోగంలో మేము, మా కుటుంబం, మా పిల్లలు పాల్భాగస్తులుగా మారుతామయ్యా అనే ఆలోచన, ఆశ ఎవరిలో ఉందో వారు ఒక్కసారి తమ కుడి చెయ్యి పైకెత్తి తీర్మానాలు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నారు. మనుషులు చూస్తున్నారని సిగ్గుపడితే మాత్రం పరలోకంలో నిశ్చయంగా మీరు చేరరు. ఇక్కడ మీరు ప్రభు నిమిత్తం సిగ్గుపడితే మిమ్మల్ని చూసి ప్రభు పరలోకంలో సిగ్గుపడతాడంట. వద్దొద్దు, అలాంటి సాక్ష్యం మనకొద్దు. ఎవరైతే తీర్మానం తీసుకోవాలనుకుంటున్నారో దయచేసి తమ కుడి హస్తం పైకి లేవవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మనసులోకి వెళ్ళి మీరు చూడకూడదు. ఎవరో నవ్వుతున్నారు, ఎక్కిరిస్తున్నారని పట్టించుకోకండి. దేవుడు వారి నవ్వులు పాలు చేస్తారు. వద్దు. సమస్త సృష్టిని కలిగించి నోటి మాటతో కలిగజేసిన దేవుడు ఈ రోజు మనతో మాట్లాడారు. ఇది ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, కులాలు మనల్ని పరలోక రాజ్యం చేర్చలేవు, మతాలు మనల్ని పరలోక రాజ్యం చేర్చలేవు. ఈ కులాలు మతాలు అనేటి కేవలం మనుషులు పెట్టుకున్న పద్ధతులు, కల్పితాలు మాత్రమే. కులం చచ్చిపోతే కులం మనల్ని పరలోకం తీసుకుపోదు, చచ్చిపోతే మతం మనల్ని పరలోకం తీసుకుపోదు. పరలోకానికి తీసుకెళ్ళే వారు ఎవరైనా ఉన్నారయ్యా అంటే నీ కోసం, నా కోసం, మనుషులందరి కోసం మరణించి తిరిగి లేచిన వ్యక్తి, దేవుడు, రక్షకుడు ఎవరైనా ఉన్నారా అయ్యా అంటే కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ఈ తీర్మానం తీసుకున్న వారు ఒక్క తమ చేయిని పైకి లేపి హృదయంలో చిన్న ప్రార్థన మీరు చేసుకోండి. ఈ తీర్మానం మీద తీసుకొని మన వెనుకడిగే దయచేసి
తీర్మానం మీద మనం నిలబడాలి. దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. కుమారుడు ద్వారా, నిదాసుడు ద్వారా, సేవకుడి ద్వారా మీరు మాట్లాడిన ఒక్కొక్క శ్రేష్టమైన అమూల్యమైన మాటలను బట్టి మీ కాళ్ళు మొక్కుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మీ నిదాసుని మీ శిలువ చాటును మరుగుపరచు, మీ ఆత్మచేత నింపి మీరు మాట్లాడిన ఒక్కొక్క మాటను బట్టి మీ కాళ్ళకు సాగిలపడి మొక్కుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. చచ్చిపోయిన మా ఆత్మీయ జీవితాన్ని బ్రతికించినందుకు స్తోత్రం. మా ఆత్మీయ జీవితాలను రేపినందుకు స్తోత్రం. నీ కొరకు బ్రతకాలని వైరాగ్యంలోనికి నడిపించేందుకు స్తోత్రం. ఈ రోజు నుండి నాయన మా బ్రతుకుని సంపూర్ణంగా నీ పాదాల దగ్గర పెట్టి నాయన ఒక రోషము కలిగిన భక్తి చేయడానికి నీ రాష్ట్రుడు ద్వారా మమ్మల్ని రేపిన విధానాన్ని వర్ణిస్తున్నాం. అయ్యా, ఈ రోజు నుంచి మేము, మా కుటుంబాలు, మా బిడ్డలు, మా సంఘం మండుతున్న ఉద్యమం మా సంఘముల నుండి ఈ ప్రాంతంలోకి బయలుదేరాలి. మీరు బయటికి ఉద్యమాన్ని మా సంఘముల నుండి ఈ ప్రాంతానికి ఎంతమంది బిడ్డలు తమ హస్తాలు లేదు యేసయ్య మంచి తీర్మానం తీసుకొని నీ కొరకు రోషము కలిగి వైరాగ్యం కలిగి బతకాలని తీర్మానం తీసుకొని బిడ్డల ఆత్మలను వారి కుటుంబాలను మండించండి. ఈ రోజు నుండి నాయన బ్రతికేది మేము కాదు, మేము చచ్చిపోను, మాలో నువ్వు బ్రతికయ్యా. ఈ రోజు నుండి మేము చచ్చిపోయి మాలో నువ్వు జీవించాలి, మాలో నువ్వు జీవించాలి, ప్రజలకు నువ్వు కనబడాలి. ఒక్క నిమిషం, ఒక్క అర నిమిషం చాలు. ఒక మంచి తీర్మానం తీసుకొని ఈ రోజు నుండి మనమందరం బాప్తిసం పొందిన రోజు ఎంత వైరాగ్యం కలిగి ఉన్నామా అంతకి 100 రెట్ల వైరాగ్యంలో కలిగి ఉన్నాం. బాప్తిసం తీసుకున్న ఆ దినం ఎంతటి వైరాగ్యం ఉందో అంతకి 100 రెట్లు అధికమైన భారం మనం ఈ రోజు కలిగి ఉన్నాం. మన కుటుంబాలు దేవుడు ఆశీర్వదించాలి, మన కుటుంబాలను దేవుడు దీవించాలి, మన ద్వారా ప్రజలు రక్షణలోనికి రావాలి, మన బిడ్డలు దేవుని పరిచర్యలో వాడబడాలి, మన బిడ్డల ద్వారా ఈ ప్రపంచంలో గొప్ప ఉద్యమం రగలాలి. సాధారణంగా బతుకొద్దు మన బిడ్డలు, సేవకు సమర్పించుకున్న మన బిడ్డలు సాధారణంగా ఉండొద్దు. బలమైన పదులు పెట్టబడిన గద్రపత్రుల వల్ల మన బిడ్డలు మారాలి. తలతలలాడుతున్న ఇంతని ఈత వల్ల మన బిడ్డలు దేవుని చేతిలో వాడబడాలి. దేవుని అమ్ముల బదులు బలమైన పాలనతో మన బిడ్డలు మారాలి. మనమందరం గొప్ప ప్రార్థన ఆత్మచేతని పోవాలి. ఒక్క నిమిషం తీర్మానం. లోక విషయంలో మనం ఈరోజు చచ్చిపోవాలి. ఈ లోకము దీని ఆశను చచ్చిపోయింది. ఇదంతా మాయ. దీని వైపు నీ మనసు ఉందని చంపేద్దాం. దాని వయసు లోకం వైపు మన మనసు ఉందని చంపి దేవుడి కొరకు బతుకుదా. ఈ కొద్ది సంవత్సరాలు దేవుడి కొరకు బ్రతుకుదా, దేవుడి లాగా బ్రతుకుదా, దేవుడి పాదాల దగ్గర బ్రతుకుదాం, దేవుడి కొరకు జీవితం. మంచి తీర్మానం. ఈ ఒక్కరోజు సమయం చూడండి. కరుమేలు కొండ పైన
గొప్ప మేఘమై ఆవరించగా కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా భయపడినా అతి వర్షము కుమ్మరించగా భయపడి అతి వర్షము కుమ్మరించుగా భాషలతో అభిషేకిస్తూ జీవరాజి వాడు భాషలతో అభిషేకిస్తూ జీవరాజి వాడు ప్రవహించుగా
అందరూ దయచేసి మోకరించి ప్రభుత్వ ప్రార్థన. సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘాన్ని ఎంతగానో ప్రేమించి ఒక ప్రత్యేకంగా బ్రతకడానికి దేవుడు మనల్ని లోతైన అనుభవంలోకి నడిపిస్తూ